ఎఫెసీయులకు రాసిన పత్రిక మనము ఏ సబ్జెక్ట్ నేర్చుకుంటా ఉన్నాం? ముందర చూడాలి. మెలకుగా ఉండాలా, గద్దించండి నిద్రని. ఎవరిని? గద్దించాలా. వాడు నీతో మాట్లాడుతూ ఉంటాడు, నువ్వు మాట్లాడినట్లు మాట్లాడుతూ ఉంటాడు వాడు. నీకు నిద్ర వస్తుంది కదా, అలసిపోయినావు కదా, చాలా అలసిపోయినావు, నువ్వు నిద్రపోతున్నావు, నువ్వు మాట్లాడినట్లు మాట్లాడతాడు వాడు. నువ్వు అనుకుంటాను నాకే నేనే మాట్లాడతాను, ఇంకా నాకు నిద్ర వస్తుంది పోతాను. ఓకే, సో నిద్రపోకుండా మెలకుగా ఉండాలా, గద్దించాలా, సాతాన్ని గద్దించాలి. నిద్రపోతా ఆత్మ యేసునామములో దూరం పో, నా మీద నీకు అధికారం లేదు, దూరం ఉండు. దేవుని అగ్నిని నీ మీద విడుదల చేస్తాను. ఇది నా జీవితంలో చేయాల్సిన పని. ఓకే, ఎల్లప్పుడూ వాక్యాన్ని చెప్పేవాళ్ళుగా ఉండాలి. ఓకే, కృప గురించి నేర్చుకుంటా ఉన్నాం. ఏం విషయం టాపిక్ మనం నేర్చుకుంటాం? సబ్జెక్ట్ ఏంటి? అమేజింగ్ గ్రేస్. తెలుగులో, ఇంగ్లీష్లో అమేజింగ్ గ్రేస్, తెలుగులో అద్భుతమైన దయ. ఏంటి? అద్భుతమైన దయ గురించి నేర్చుకుంటా ఉన్నాం. కృప గురించి నేను నేర్చుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. కృప గురించి సరిగ్గా అర్థం చేసుకొని క్రైస్తవుడు సంతోషంగా బ్రతకలేడు, విజయంలో బ్రతకలేడు. ఇప్పుడు మనం చూసాం కదా, వీఆర్ మోర్ దెన్ కాన్క్వరర్స్ అని. నువ్వు కృప గురించి క్లియర్గా నీ హృదయంలో లేదనుకో, నువ్వు చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంటావు, ఓవర్కమింగ్ చాలా కష్టం అయిపోతుంది. అందుకే ఈ యొక్క టాపిక్స్, గ్రేస్ అనే యొక్క సబ్జెక్టు చాలా ఉన్నతమైంది, చాలా ముఖ్యమైనది. అర్థమైందా మీకు? అందుకని యేసు ప్రభు ఏంగా వచ్చాడు ఈ లోకంలోకి? కృపగా వచ్చాడు కదా. ఈ పాట పాడతారు, ఏం పాట అది? ఆదాము ఒకరి ద్వారా మరణం వచ్చాను, ఏదో మీరు మంచి పాట. కృప వచ్చనే, యేసయ్యలో నుంచి వచ్చింది ఏంది? కృప పిల్లరా. సో అందుకే కృప గురించి, అతని నుంచి ఏమొచ్చింది? ఆదాం నుంచి మృతి వచ్చనే, ఒకరి నుంచి కృప వచ్చనే, నీలో నుండి యేసు ప్రభువు నుంచి వచ్చింది ఏంది? కృప. అందుకే నువ్వు కరెక్ట్గా కృప గురించి అర్థం చేసుకుంటే నీకు ఏమొచ్చింది నీ జీవితంలోకి యేసు ప్రభు ద్వారా అనేది అర్థమవుతుంది. ఓకేనా? ముందు చూడండి అయినా. సో కృప 3 ఏరియాస్లో పనిచేస్తుంది మన జీవితంలో. ఏ ఏరియాలో పనిచేస్తుంది? మొదటిదేంటి? గట్టి చెప్పాలి నాయన, గట్టి చెప్పండి. సేవింగ్ గ్రేస్, తెలుగులో రక్షించే కృప. ఓకే, అర్థమైందా? మొదటిదేంటి మా? కృప 3 భాగాలుగా పనిచేస్తుంది, లేదంటే 3 ప్రాంతాల్లో పనిచేస్తుంది. నా జీవితంలో 3 ఏరియాస్లో కృప పనిచేస్తుంది. మొదటిది, కృప ద్వారా నేను రక్షించబడి ఉన్నాను. అందుకే 2:4 చూసుకున్నాం స్టార్టింగ్లో. కృపచేతని మీరు రక్షింపబడిన వారు, మీ యొక్క యోగ్యత వలన కాదు. నేనేదో క్వాలిఫైడ్ అయినా, మీరు ఏదో డబ్బులు చెల్లించామని కాదు. నేను రక్షించబడినది ఎక్కడి నుంచి? పాపం నుంచి, శాపం నుంచి, మరణం నుంచి. ఎందుకు రక్షింపబడ్డాం? ఫ్రీగా. ఎందుకంటే కృప వలన. ఓకేనా? సో మొదటిది, కృపచేత నేను రక్షించబడి ఉన్నాం. ఓకే. సెకండ్ ఏంటి? కీపింగ్ బై గ్రేస్, అంటే కృప ద్వారానే కాపాడబడుతున్నాం. అందుకే ఒకసారి రక్షింపబడిన తర్వాత దేవుడు నా చెయ్యి వదిలేయడు. ఇక నీ బాధ్యత స్వర్గానికి చేరడము నీ బాధ్యత. చాలామంది క్రైస్తవులు ఆ యొక్క భారాన్ని మోసుకొని తిరుగుతున్నారు. ఏ భారాన్ని? నేనే నా యొక్క రక్షణను కాపాడుకోవాలా? లేదు పిల్లరా, నేను రక్షించబడిన తర్వాత ఇంకెప్పటికీ ఆయన మన చెయ్యి వదలడు. అందుకే పౌలు మంచి మాట అన్నాడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:9 ఫిలిప్పు 1:6 ఏమన్నాడు? ఈ యొక్క కార్యాన్ని, సత్క్రియను మీలో ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దీనిని కొనసాగించునని రూఢిగా ఐఎమ్ కాన్ఫిడెంట్. ఎక్కడ చెప్తున్నాడు? ఎవరితో చెప్తున్నాడు? ఇవన్నీ సంఘాల్లోకి వెళ్ళి చెప్తున్నాడు పౌలు. ఎన్నో బలహీనతలు చూస్తూ ఉంటాడు వాళ్ళకి నేర్పిస్తా అన్నాడు వాక్యం ద్వారా. అయితే మీరు చూస్తే ఆయన మిమ్మల్ని వదలడు. ఎంతవరకు? క్రీస్తు దినం వరకు, 2వ రాకడ వరకు మీతో ఉండి ఆయన మీ యొక్క రక్షణను కాపాడే దేవుడు. సో అందుకే బిందాస్గా, హ్యాపీగా, ధైర్యంగా ఉండాలా. ఇది నువ్వు మతం కాదు తీసుకునేది జారిపోయేదానికి. నువ్వు తిరిగి జన్మించావు దేవునికి. ఇవన్నీ ఆల్రెడీ చెప్పుకున్నాం మనము. ఎన్నికపోయి మీరు వినొచ్చు, ఎవరైనా వినోళ్ళు ఉంటే. కృప గురించి వింటేనే ఇంకోటి చెప్తున్నా, ఎవరైనా కొత్తగా యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించిన వాళ్ళకి మీరు ఈ యొక్క సిరీస్ని ఎప్పుడైనా సరే 2 ఏళ్ల తర్వాత 3 ఏళ్ల తర్వాత ఇది వినమనండి. ఇది వింటేనే రక్షించబడిన వానికి ఏం జరిగిందో తెలుస్తుంది. ఓకే, కొత్త ఎవరైనా, లేదంటే మీ ఫ్రెండ్స్ ఎవరన్నా, లేదంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా
చాలా క్లారిటీగా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో రెండవ భాగం మనం చూసుకున్నాం ఆల్రెడీ, కీపింగ్ బై గ్రేస్. 10 ప్రొవిజన్స్ ద్వారా 10 విషయాలు దేవుడు 10 కార్యాల ద్వారా మన యొక్క విశ్వాస రక్షణని కాపాడుతూ ఉన్నాడు దేవుడు. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పాయింట్ నేర్చుకుంటాం. ఇది ప్రతి క్షణ దినచర్యలో నువ్వు నేను ఏం చేయాలనేది నేర్చుకుంటా ఉన్నాం. థర్డ్ ఏంటి? లివింగ్ బై గ్రేస్. లివింగ్ బై గ్రేస్. ఓ మై జీసస్, నువ్వు లివింగ్ బై గ్రేస్ని పిల్లలు అలర్ట్ చేసుకుని చూసుకోలేనా ప్లీజ్. పర్లేదు, ఉండండి, పరిగెత్తద్దండి బయటికి, కొద్దిగా ఏదైనా ఇవ్వండి, వాళ్ళని సంజాయించండి. జాగ్రత్త, ముందర చూడైనా. ఇది వినలేదనుకో, ఈ లివింగ్ బై గ్రేస్ వినలేదనుకో, నీకేం చేయాలో తెలియదు. పొద్దున్న లేచినాక అసలు నువ్వు చర్చికి ఎందుకు వచ్చినావో నీకు తెలియదు, ఇది నీకు అర్థం కాకుండా. సో ఓకే, ముందర చూడండి, లివింగ్ బై గ్రేస్. ఇప్పుడు కృప ద్వారానే మనం జీవిస్తూ ఉన్నాం పిల్లరా. ఓకే, ఇది 3వ భాగాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం రోజు ఆదివారం కొద్దిగా. ఓకే, లివింగ్ బై గ్రేస్. ఏంటి లివింగ్ బై గ్రేస్ అంటే? ఓకే, ఈ యొక్క విషయాన్ని మీరు నేను నేర్చుకుంటప్పుడు 2 పదాలు దీంట్లో ముఖ్యమైన పదాలు మనం నేర్చుకుంటా ఉన్నాం. కృపతో పాటు ఇంకో పదం ఏంటి? గుడ్. ఏమి ఇంకో పదము? కృప, విశ్వాసం. అందుకే మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే, ఈ 2 కలిసి నడుస్తాయి. ఈ 2 వేరువేరుగా నడచవు. కృప ఎక్కడుంటే అక్కడ విశ్వాసం అక్కడ ఉంటుంది, విశ్వాసం ఎక్కడుంటే కృప అక్కడ ఉంటుంది. ఈరోజు క్రైస్తత్వంలో దేవుణ్ణి యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించిన వాళ్ళు కన్ఫ్యూజన్ ఎందుకు ఉందో తెలుసా? ఈ 2 పదాల వల్లనే. ఎంతో భక్తిగా బ్రతకాలనే తాపత్రయం మనలో, ఎందుకంటే దేవుడు మనలో ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు. కానీ క్లియర్ జ్ఞానం అవసరం. ఎందుకంటే నిన్ను నడవకుండా చేయడానికి ఎవరున్నారు? సాతానుడు ఉన్నాడు. వాడికి తెలుసు నువ్వు ఎవరో. కానీ ఈ యొక్క కృప గురించి, విశ్వాసం గురించి మీకు తెలియదు అనుకో, మీరు ఆనందించలేరు దేవుణ్ణి. ఓకే, ముందర చూడండి. ఓకే, వినండి ప్లేరా. సో చాలామంది మీకు కలుస్తారు ఇట్లా, వాళ్ళు ఒక దానిలోనే ఎక్స్ట్రీమ్గా పోయేవాళ్ళు. కృపనే అంత సమస్తం అనుకున్నారు, కొంతమంది విశ్వాసమే సమస్తం అనుకున్నారు. 2 రాంగే. అందుకనే ఓకే, సమస్తం, కృపయే సమస్తం అనుకున్న వాళ్ళు ఎట్లుంటారంటే, దేవుడు మాకు అన్నీ ఇచ్చేసాడు, దేవుడు అన్నీ ఇచ్చేవాడు, దేవుడే చూసుకుంటాడు అనే భావనలో ఉంటారు. కృప మాత్రమే అనుసరించేవాళ్ళు, కృపనే సమస్తం అనేవాళ్ళు. వాళ్ళకి తెలియదు కృప నీ మీద ఆటోమేటిక్గా వచ్చి పడదు. ఆటోమేటిక్గా వచ్చి పడింటే ప్రపంచమంతా ఈరోజు స్వర్గంలో ఉండేవాళ్ళు. అర్థమైందా? ఎంతమందికి అర్థమవుతుంది నేనేం చెప్పాను? ఎందుకు? కృప అయితే దేవుని ఉంది. కృప ఆటోమేటిక్గా నీ జీవితంలో పని చేయదు. ఎప్పుడు పని చేస్తుంది? విశ్వాసం ద్వారా. అమ్మ అర్థమైందా? కృపను జీవితంలోకి తెచ్చుకునేది ఏది? విశ్వాసం. అర్థమవుతుందా? కృపను మీ జీవితంలోకి ఇంప్లిమెంట్ చేసేది, కృప మీ జీవితంలో పని చేసేట్లు చేసేది ఏంటి? విశ్వాసం. గ్రేస్ని అప్రోప్రియేట్ చేసుకునేది ఏంది? విశ్వాసం. కృపని మీ జీవితంలో అలాగే వచ్చి పని చేయదు ఆటోమేటిక్గా, విశ్వాసం ఉండాలి. అందుకే సమస్తము కృప అనుకునే వాళ్ళకి సమస్యల్లో పడతారు. ఇంకోటి ఉంది, కొంతమంది విశ్వాసమే సమస్తం సార్ అంటే వీళ్ళు ఎట్లుంటారు తెలుసా? మేము ప్రార్థన చేస్తాం, ఉపవాసం చేస్తాం, మేము ప్రార్థన ద్వారా మేము దేవుని దగ్గర నుంచి అన్ని తెచ్చుకుంటాం. నో సార్, కృప లేనిది నీకు అసలు నువ్వు ఎంత ప్రార్థన చేసినా, అందుకే కృప ఏమేమి ఇచ్చిందో నీకు తెలుసాలా, నువ్వు ఎంత విశ్వాసంలో ఉన్నా. అర్థమైందా? అందుకే కృప, విశ్వాసము 2 కలిసి నడుస్తాయి. ఒకదాని మీద ఒకటి భారం వేసి నడుస్తాయి. ఓకే, అర్థమైందా నైనా? ఓకే, కృప ఇవ్వండి, విశ్వాసం తీసుకోలేదు. విశ్వాసం ఎంతున్నా నీకు కృప ఇవ్వలేదనుకో, విశ్వాసం ద్వారా నువ్వు పొందుకోలేవు. చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ ఈ 2. ఓకేనా? సో అట్లా గుర్తుపెట్టుకోండి. అందుకే ఈ 2టిని మనం చూసుకోబోతున్నాం. ఈరోజు మీకు టోటల్గా విశ్వాసమే సమస్తం అనుకునే వాళ్ళకు కొన్ని ఎగ్జాంపుల్ ఇచ్చి, ఆ తర్వాత నేను ఈరోజు చెప్పి ముగింపులో చెప్తాను. నేను 2 కలిగి జీవించే వారి జీవితము ఎలా ఉంటుంది, ఎలా జీవించాలా, 2 కలిపి నడిచేవాడు ఎట్లా నడుస్తూ అంటాడు. అది కావాల్సింది మీకు నాకు. ఓకే ఓకే లాస్ట్ గత 2-3 వారాల నుంచి 3-4 వారాల నుంచి నేను చెప్తున్నా,
కృప మీద కేవలం కృపే సమస్తం అనుకునే వాళ్ళు ఎక్కువ ఏ భావనలో ఉంటారన్నా, అన్నీ దేవుడే చేస్తాడు సార్, ప్రతిదీ దేవుడు పర్మిషన్ ఇస్తాడు కాబట్టి మా జీవితంలో జరుగుతుంది. రోగం వచ్చినా దేవుడే ఇచ్చినాడు, రోగం రాకపోయినా దేవుడే రానేలే, యాక్సిడెంట్ జరిగి కాలు ఇరిగిపోయినా దేవుడు ప్లాన్. ఇది ఎవరేం చేస్తాం సార్? భార్య కొట్లాడుకుని పోయినా ఇంట్లో నుంచి నువ్వు తరిమేసినా ఈయన ఏమంటాడు తెలుసా? ఏమంటాడు? దేవుని చిత్తం సార్, ఎవరేం కాదు. ఆయన రాసి పెట్టాడు, ఫలానా రోజు నా భార్య సూట్ కేసు తీసుకుని వెళ్ళిపోవాలి. ఎవడు ఆపలేడు దేవుడు. స్కూటర్ కింద పడితే మొన్న దేవుడు ప్లాన్ ఇదే. ఎవరు వీళ్ళు? సమస్తము కృప. అంటే వీళ్ళు ఏమంటారంటే చేసేదంతా దేవుడే, ఆయన పర్మిషన్ ఇస్తేనే అయిండేది, ఆయన ప్లాన్ ప్రకారమే జరుగుతాండేది, ఆయన అప్రూవల్ ఇది, ఆయన కంప్లీట్గా కృపయే సమస్తం అనుకునే వాళ్ళ. ఈ విధంగా నడిచే వాళ్ళ జీవితంలో చాలా భాగం బైబిల్లో వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు ఆ భాగం పని చేయదు. ఉదాహరణకి నిన్న వారం కూడా చెప్పాను నేను. సపోజ్ దేవుడు అన్నాడు, బైబిల్ అంటుంది దేవునికి లోబడుడి సాతాన్ని. నువ్వు ఎదురిస్తావు సాతాన్ని? ఎందుకంటే నేను అన్నీ దేవుడే ఇస్తాను అనుకుంటాను కదా ఆల్రెడీ. దేవునికి లోబడుడి సాతాన్ని ఎదిరించడంటే అర్థం ఏంటంటే దేవుడు ఏమి ఇస్తానో అవి నువ్వు తీసుకో. నా అనుష ముందర చూడైనా ముందర ఏమన్నా 2వ లైన్ మీరు చాలా కిందకి చూస్తుంటారు, 2nd లైన్ అన్నీ వచ్చేసినాయి మీకు ఎట్లా గబక్కర్ నాకు తెలియకుండా. అర్థమవుతుందా? నువ్వు ఏం ఆపుతావు? ఇంకా అన్నీ రోగం ఆయన ఇస్తాడు, బీదరికం ఆయన ఇస్తాడు, పొద్దున్నే పోతాడు, స్కూటర్ పడగొట్టింది ఆయనే. నువ్వేం ఆపేది? అర్థమవుతుంది నా పాయింట్ ఏందో? సాతాన్ని ఎదిరించేది ఏముంది నీ దగ్గర? అసలు దేవునికి లోబడు సాతాన్ని ఎదిరించంటే దేవుడి నుంచి వస్తానే తీసుకో, దేవుడి నుంచి రాంది నుంచి ఏం చేయాలా? అపోజ్ చేయాలా, దాన్ని ఎదిరించాలా. కానీ ఈ యొక్క విశ్వాసాన్ని నమ్మని వాళ్ళు, కృపయే సమస్తం అనుకునే వాళ్ళలో ఈ అటిట్యూడ్ ఉంటుంది. చాలామంది మీకు కనపడతారు క్రైస్తవులు. దీని మీద చాలా ప్రీచింగ్ కూడా జరుగుతూ ఉంటుంది, చాలా చోట్ల ఈ ప్రీచింగ్ ఉంటుంది. ఏంది? దేవుడే సమస్తం, దేవుడే బ్రదర్, దేవుడే బ్రదర్. కన్ఫ్యూజన్లో ఉంటారు. ఇంకా అన్నీ ఆయన చేశానే, నువ్వు ఏం ప్రార్థన చేసావు, ఏం చేసావు, ఎవరికి చెప్పుకోలేవు బయటికి, అన్నీ ఆయనే. నో, అది కానే కాదు. దేవుడు భాగం దేవుంది, సాతాను చేసే పనులు సాతాను చేస్తాడు. ఓకే, అందుకే ఏం కాల? కృప విశ్వాసం 2 కలిసాలి. ఓకేనా? అది కృపయే సమస్తం అనుకునే వాళ్ళు. ఈరోజు నాకు అది ఆల్రెడీ చెప్పేశాను మీకు. సెకండ్, ఈరోజు చూసుకుందాం, విశ్వాసమే సమస్తం అనుకునే వాళ్ళు ఉన్నారు. ఓకే, సరే, దాని వాళ్ళ గురించి ఉదాహరణ చెప్తాను నేను, ఎవరు వాళ్ళు ఎట్లుంటారో. ఫస్ట్ అసలు విశ్వాసం అంటే ఏంటి? కృప విశ్వాసం గురించి నేర్చుకున్నాం. విశ్వాసం అంటే కృపను మీ జీవితంలో వచ్చేటట్లు చేసేది విశ్వాసం. తీసుకుంటారు, ఏమంటారు దాన్ని? జాగ్రత్తగా వినండి పిల్లరా. విశ్వాసం ఏంటంటే నా యొక్క పాజిటివ్ రెస్పాన్స్ దేవుడు చేసిన పనికి. అర్థమవుతుందా? నా యొక్క పాజిటివ్ రెస్పాన్స్ పిల్లరా దేవుడు చేసిన దానికి. ఓకే, దేవుడు ఏమేమైతే నా జీవితంలో యేసు ప్రభు ద్వారా చేశాడో వాటన్నిటికీ నువ్వు రెస్పాండ్ కావాలి, అంటే వాటన్నిటికీ నువ్వు స్వాగతించడం నీ జీవితంలో, అది విశ్వాసం అంటే. క్లియర్ కాలేదా? ఆదాము ద్వారా మరణం వచ్చింది పిల్లరా, సమస్త చెడు వచ్చింది మనిషిలోకి. అయితే ఏ రోజు యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించినామో మొత్తం నుంచి కట్ ఆఫ్ అయిపోయినాం మనము టోటల్గా మళ్ళీ జన్మించినాం మనం. సో ఆ టైంలో ఏం జరిగింది? సమస్త మేలు మన జీవితంలోకి వచ్చింది. దాని ద్వారా? కృప ద్వారా. ఇప్పుడు ఈ విశ్వాసం అంటే ఏంటంటే వాటిని నీ జీవితంలో తీసుకోవడం. ఎస్, ఇది ఇవ్వబడింది, ఇది నాది, ఇది నా కోసం. కృపను నీ జీవితంలోకి స్వాగతించడం, కృప ద్వారా దేవుడు ఇచ్చేటటువన్నీ నువ్వు నీ జీవితంలోకి రాణించడము, దాన్ని నమ్మడము, దాన్ని చెప్పడము, ఇది నా జీవితము అని దాన్ని అంగీకరించడమే విశ్వాసంలో జీవించడం అంటే. చాలామంది ఈ ఫెయిత్లో పోయే వాళ్ళు ఎట్లుంటారంటే కృపని పక్కన పెట్టేవాళ్ళు. నేను ప్రార్థన ద్వారా దేవుణ్ణి
రెస్పాండ్ అయ్యేటట్టు చేస్తాను నేను. నా ప్రార్థన ద్వారా దేవుణ్ణి ఒక రకంగా చెప్పాలంటే చేతినే వంచేస్తాను నేను అనేటట్లు ఉంటారు ఇల్లు. కేవలం విశ్వాసం మీద జీవించే వాళ్ళు. ఎగ్జాంపుల్ చెప్తున్నాం, కృప గురించి ఆల్రెడీ చూస్తున్నా. ఇప్పుడు విశ్వాసం మీదే పోయేవాళ్ళు. వాళ్ళు ఏమంటారు తెలుసా, నేను ఉపవాసం ఉండి కన్నీటి ద్వారా సింహాసనాన్ని కదిలించేస్తాను నేను. ఆ భావన ఉంది వీళ్ళలో. నా యొక్క విశ్వాసము దేవుణ్ణి మార్చేస్తుంది, దేవుణ్ణి కదిలిస్తుంది. ఇట్లా మాట్లాడి వింటా అంటారు మీరు. ఇంకా చాలా ఎగ్జాంపుల్ ముందుకు చెప్తా. దేవుడు కదలనే కదలడం, ఎవరి చేత కాదు దేవుని కదిలించేకి. ఇంగ్లీష్లో మంచిగా రాబడింది, ఐఎమ్ గాడ్ హూ చేంజ్ నాట్ అని. ఆయన మారడం, ఆయన కదలడం, అది కాదు విశ్వాసం అంటే. విశ్వాసం అంటే మళ్ళీ చెప్తున్నా, చాలా ఇంపార్టెంట్ ఇది. విశ్వాసం అంటే ఏంటంటే దేవుని కృపకు నువ్వు పాజిటివ్ రెస్పాండ్ కావడం. పాజిటివ్గా దేవుడు ఏదేదైతే తన కృప ద్వారా రిలీజ్ చేశాడో నీ జీవితంలోకి, వాటికి నువ్వు రెస్పాండ్ కావాలంటే వాటిని నువ్వు స్వీకరించడం. ఇది నా జీవితంలో జరగాల్సింది. ఇది నాది దేవుడు ఇచ్చింది. దాన్ని నువ్వు అప్రోప్రియేట్ చేసుకుంటావే, అది విశ్వాసము అంటే. ఎగ్జాంపుల్స్ ఇస్తాను నేను ఇంకా మీకు, ఓకే? డోంట్ వరీ, ఓకే? సరేనా? ఓకే, మళ్ళీ ఇంకా ఎగ్జాంపుల్ ఇంకోటి 2-3 చెప్పాలి నేను మీకు. ఏది? కేవలం విశ్వాసంలో నడిచేవాళ్ళు. ఎందుకంటే మీ ప్రార్థన జీవితము, మీ ఉపవాస జీవితము, మీ ఆత్మీయ జీవితమే ఎఫెక్ట్ పడుతుంది దీన్ని మీరు అర్థం చేసుకోకుంటే. ఓకే, విశ్వాసంలో కేవలం విశ్వాసం మీద నడిచే వాళ్ళు ఎట్లుంటారంటే, కృపని పక్కన పెడతారు వీళ్ళు ఎట్లుంటారంటే, ఉదాహరణకు చూడండి, చాలా చోట్ల ఇది జరుగుతూ ఉంటుంది. ఏంటి? మీరు సిటీలో ఐ డోంట్ నో, మీరు వినింటారు, కొద్దిగా భక్తిగా ఉంటే ఇవి చూసింటారు, జరుగుతున్నాయి చాలా చోట్ల. నేను కూడా ఇన్వాల్వ్ అయినా దీనిలో, ముందు తెలియక. మంచిది అది. ఏంటంటే సపోజ్ ఓకే, ఈ విధంగా చెప్తాను. అనంతపురం, నేను ఎగ్జాంపుల్ చెప్తా, జరిగిండేది ఎక్కడో జరిగిండేది, దాన్ని అనంతపురంతో పోల్చి చెప్తా, ఓకేనా? సపోజ్ అనంతపురంలో 10 మంది కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. ఏ దానికోసము? అనంతపురం యొక్క రివైవల్ కోసం. ఓకే, మంచి ఉద్దేశమే కాదా ఇది? చాలా మంచి ఉద్దేశం, మనకు అందరికి కావాలా ఇది. అనంతపురం అంతా రక్షింపడాలా, సత్యదేవుని తెలుసుకోవాలా, పరిశుద్ధ రక్తంతో కడగబడాలా. గుడ్ డిజైర్. వాట్ డిజైర్? గుడ్ డిజైర్. సో ఈ 10 మంది ఏం చేశారంటే, మనం ఏం చేస్తామంటే ఇంకో 1000 మందిని, అంటే గ్యాదర్ అంటే తెలుగులేమో సమకూరుస్తాం అని చెప్పి వీళ్ళు 10 మంది ఏం చేశారంటే అందరికీ మెసేజ్లు పెట్టారు. క్రైస్తవులు రండి సహోదరులారా, ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. అనంతపురంలో దేవుడు రివైవల్ తీసుకురావాలా, అనంతపురం రక్షింపడాలా అని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే 1000 మందిని మరి కష్టపడి ఓ చోట, నాకు కూడా ఎవరైనా మెసేజ్ పెట్టారనుకో, బ్రదర్ ఇట్లా అనంతపురం కోసం ప్రార్థన చేస్తాను, మీ సంఘము రావాలని, ఖచ్చితంగా పోదాం. మనం అందరం పోతామా లేదా? ఎవరున్నారు రాను సార్ అనేవాళ్ళు కదా? ఎందుకు? అనంతపురం రక్షింపడాలా, మనకు దేవుడు ఇక్కడ పెట్టాడు. ఆంధ్ర రాష్ట్రం కోసం అన్నారు, ఆంధ్ర రాష్ట్రం కోసం మనం ప్రార్థన చేయాలా. ఓకే, అందరూ కలుసుకుంటామా లేదా? 1000 మంది. వీళ్ళు ఏం చేశారంటే 1000 మంది వచ్చేటప్పటికి ఇంకా పెద్దగా చేస్తామని నెక్స్ట్ మంత్ మనం 1,00,000 మందిని గ్యాదర్ చేయాలన్నారు. ఎందుకు? రివైవల్ కోసం. ఏ రివైవల్? కానీ చాలా మంచి డిజైర్ ఇది. కానీ ఇక్కడ కొద్దిగా మంచి ఇంటెన్షన్ ఉండదు. ఎట్లంటే వీళ్ళు ఎందుకు జమ అవుతున్నారో తెలుసా? మ్యాక్సిమం ఇప్పుడు నాకు తెలిసి రివైవల్ కోసం పోరాడే వాళ్ళు ఎవరిని కదిలించేకి తెలుసా? ఎవరిని కదిలించేకి? మీరు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేయ, ఎవరిని కదిలించేకి 1,00,000 మంది? అదే చేశారా కథ అంతా? వీళ్ళు దేవుణ్ణి కదిలించేకి. ఈ 1,00,000 మంది ఎందుకు గ్యాదర్ అవుతారో తెలుసా మీకు? ఎవరిని కదిలించేకి? దేవుణ్ణే. ఆయన చేయి చాపును ఉన్నాడు అనంతపురం మీద. ఆఫ్రికాని మార్చినట్లుగా నువ్వు అనంతపురంలో రివైవల్ తేదేవాను. మేము ఎందుకు 1,00,000 మంది కలుస్తున్నాం తెలుసా? ఎందుకు? సింహాసనము కదలాలా, మా కన్నీరుతో సింహాసనం తేలాలా, స్వర్గం కదలాలా, స్వర్గము అదిరిపోవాలా. దేవుడు మొండిగా కూర్చున్నాడు చేయి పెట్టుకొని. మా 1,00,000 మంది చేయి ఎత్తి దేవుందే. ఈ ఫెయిత్లు నడిచే వాళ్ళ ఇంటెన్షన్ ఇట్లు ఉంటాయి. చాలామంది భారతదేశ ప్రపంచంలో ఇదే ఇంటెన్షన్ ఉంది చాలామందికి. ఎందుకు తెలుసా? కొంతమంది చెప్పరు కానీ దేవుడు ఎంతో కఠోరమైన వాడు అనుకుంటారు. దేవుడికి ఇప్పుడు మనం అంతా కలిసి వచ్చి కన్నీటి మయం మీద అప్పుడు స్వర్గం తడపాలా, స్వర్గాన్ని కదిలించాలా. ఈ కేవలం ఫెయిత్లో నడిచే వాళ్ళ గురించి చెప్తున్నాను మీకు.
ఆఫ్రికాలాగా నువ్వు మార్చు ప్రభువా, నువ్వు ఏం చేస్తున్నావు. ఒకసారి ఒక అతను ప్రార్థన చేస్తున్నాడు ఇట్లా ఈ రివైవల్ దాంట్లోనే. అన్నాడంట, అసలు నాకున్న భారం ఉందా లేదా నీకు అన్నాడంట. దేవునికి కోపం వచ్చి, మా జిల్లా గురించి ఇంత ప్రార్థన చేస్తాను నేను, అసలు నాకున్న భారం కూడా ఉండట్లేదే అన్నాడు పాపం. అంతే పాపం, ఎందుకంటే 6 నెలల నుంచి చేస్తాడు ఇతను, ఏం కనపడంలా. అయితే దేవుడు చాలా మంచివాడు. టక్కని ఇంకా కళ్ళు తెరిచినట్ట, ఏలియాస్ శిష్యుని కదా కళ్ళు తెరిచినట్లుగా ఆయన అన్నాడంట, బాబు నువ్వు పుట్టకముందు, అనంతపురమే పుట్టకముందు 2025 సంవత్సరాల క్రితమే నేను ఏం చేయాలో చేసేసాను బాబు. నువ్వు ఇంకా పుట్టలే, పట్టణమే పుట్టలే, అసలు ఇండియానే పుట్టలే. ఇండియా మ్యాప్లో అనంతపురం ఆంధ్రప్రదేశ్ లేదు. ఆ టైంలోనే నేను రక్తాన్ని ఈ యొక్క పట్టణం కోసం చిందించా. ప్రతి ఒక్కరిని కాపాడడానికి నేను చేసేవన్నీ చేసేసా. అది వచ్చిందంటే జవాబు. జాగ్రత్త, ముందర చూడండి. మనము గవర్నమెంట్ దగ్గర 10 లక్షల మంది 20 లక్షలు పోతే వాళ్ళు మారిపోతారు. అవసరమంటే ఎవరన్నా దింపేస్తారు కూడా వాళ్ళు. ఎందుకు వీళ్ళంతా ఒకటే ఏం చేస్తారో ఏమో. ఆయన దగ్గర నువ్వు ఇవన్నీ చల్లవు. ఎందుకు చెప్పండి? అరే ఆల్రెడీ చేసేసాడు కదా ఆయన. సమస్య ఆయన కాదు, కానీ ఈ ఫెయిత్లో నడిచే వాళ్ళు ఎట్లుంటారంటే, ఈయన దేవుడే ప్రాబ్లం సార్, ఆయన వల్ల ఏం జరగడంలా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేసామనుకో, అప్పుడు ఆయన మారిపోతాడు. ఎవరు? దేవుడు. దేవుణ్ణిలో మార్పు తెచ్చేదానికి చాలామంది ఇట్లా పనులు చేస్తారు. రెప్సిబా ఇంటానో కదా, అలసిపోయినట్టున్నావు ఈరోజు. కాదు, జాగ్రత్తగా వినంటున్నారా, అది కాదు సమస్య. దేవుడు నీకంటే నాకంటే ముందే సమస్తాన్ని అరేంజ్ చేసిన దేవుడు ఆయన. సృష్టి ఆది నుంచి ఆదాము పాపం చేయకముందే తన మనసులో ఆల్రెడీ ఆయన నిర్ణయించుకున్నట్లేరా. అర్థమవుతుందా మీకు? ఏం చేయాలో చేసేసాడు ఆయన. 1000 సంవత్సరాల క్రితమే చేసేసాడు. జాగ్రత్తగా వినంటున్నారా, ప్రార్థన అంటే తెలుగులో గొడవని ఏడ్చడం కాదు. దేవుని ముందర కూర్చొని ప్రార్థన అంటే వాళ్ళ డిజైర్ చాలా బాగుంది. మనందరి డిజైర్ ఇది. నాకు ఇది, నేను దీంట్లో అవి వెళ్ళాను కాబట్టి చాలా ఎక్స్ప్లెయిన్ చేయగలను. చాలాసార్లు అనుకుంటే అసలు ప్రార్థన పొద్దు నుంచి రాత్రి సాయంత్రం తినకుండా పస్తు ఉండినా కూడా ఏడ్చినా కూడా ఈయన పట్టించుకుని అనుకున్న దినాలు ఉన్నాను నేను. అసలు నేను అనుకున్నామని దీనికంతా కారకుడు దేవుడే, ఎవరు రక్షించకుండా ఉన్నాడని. జాగ్రత్త ఉన్నారా. ప్రార్థన అంటే ఏమో తెలుసా మీకు నాకు, ఏడు దేవుని దగ్గర కూర్చొని ఆయన ఏదో కఠోరమైన వాడు, మార్పు లేని మనిషి, అసలుకి ఎంతకాలం నుంచి భర్త కోసం ప్రార్థన చేసిందా, కుటుంబం కోసం పట్టించుకోడే. అది కాదు పిల్లరా. చాలామందికి ప్రార్థన జీలు ఉంటుంది కానీ జ్ఞానం ఉండదు. ఏ జ్ఞానము? ప్రార్థన చేసేటప్పుడు నేను చేస్తానని, అసలు ఏం చేస్తానా, ఎందుకు చేస్తానా, ఎవరి కోసం చేస్తానా, అసలు ఇది చేయొచ్చా చేయకూడదు ఏం ఉండదు. ఊరికే గొడవ అని ఏడుస్తుంటారు దేవుని ముందర చాలామంది. నీ భాష కావాలనే వాడతానా, ఎందుకంటే మీరు జీవితంలో ఇంకా మర్చిపోకూడదు. దేవుని దగ్గర ప్రార్థన చేసేటప్పుడు జ్ఞానం ఉండాలి మీకు నాకు. ముఖ్యంగా ఈ ఆత్మల విషయం మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా ఈరోజు. నువ్వు నేను ఇంకా సృష్టిలోకి రాకముందే దేవుడు ప్రతి మనిషి యొక్క పాప పరిహారం కోసము, రక్షణ కోసము, దీవించడాని కోసము, మేలు చేయడాని కోసము తను మనిషిగా పుట్టి తను వస్త్రహీనుడుగా తయారయ్యాడు. మీకు తెలుసు సమస్త పీడల నుంచి అయివెళ్ళాడు ఆయన. ఆయన గుండెల నిండా ఏముందో తెలుసా ఈరోజు? ప్రతి క్షణము ఏ మనిషి నశించి నరకానికి పోకూడదని ఆహార నిశలు దేవుని హృదయంలో ఉండే ఆలోచన. అది ఎన్నడే కానీ రానిద్దు ఈ ఆలోచన. ఆయన చెడు చేసేవాడని. ఈ విశ్వాసంలో నడిచే వాళ్ళతో కొద్దిగా ప్రాబ్లం ఏది ఉంటుంది. సమస్య ఏంటి సార్ మరి? సమస్య ఈ లోకంలో ఉండే మనుషుల్లో ఉండేది సమస్య. వారి హృదయాలు కఠోరంగా అయినాయి, వారి మనస్సు చీకటితో నిండి ఉంది. బైబిల్ చెప్తుంది ఈ యుగదేవత వారి మనోనేత్రాలకు గురుడితనం కలగజేసింది. వారు యేసయ్య దగ్గర రాకుండా, దేవుని దగ్గర రాకుండా వారి హృదయాల్ని కఠోరపరిచి వారికి అసలుకి కనపడకుండా చేస్తానండి దేవుడు. కనపడకుండా చేస్తున్నాడు వాడు. అసలు దేవుడు ఎవరనేది కనపడకుండా చేస్తున్నారు. మీరు నేనేం చేయాలో తెలుసా? హలో, ఇప్పుడు చూడండి ముందరికి.
1,00,000 మంది అవసరం. దేవునికి చాలా ఇష్టం. ఎందుకు తెలుసా? నా బిడ్డలంతా ఒకటై ఈరోజు ప్రార్థన చేస్తున్నారు. నా యొక్క దేవుని కృప కుమ్మరిస్తాడు. కానీ ఉద్దేశం ఇది ఉండకూడదు, ఆయనే ప్రాబ్లం అని. ఏం చేయాలి తెలుసాడా? దేవుడు కాదు ప్రాబ్లము. నువ్వు ఈ వ్యక్తుల జీవితంలో ఏ ప్రార్థన చేయాలా? ఆ యొక్క సాతాను శక్తుని నాశనం చేసి పెట్టాలా, సాతాను యొక్క కార్యాలని నాశనం చేయాలా. అందుకే బైబిల్ చెప్తుంది, ఈ భూమి మీద నువ్వు ఏది బంధిస్తే ఆకాశం ముందు బంధించబడుతుంది. నీ భర్త, నీ కుటుంబం లాంటి ఈ పట్టణం కోసం నేను దేవునికి కాదు విరోధంగా పోల్సింది. దేవుని దగ్గర పోయి స్ట్రైక్ చేసేదాన్ని కాదు ఒకటి కాల్సింది. 10,00,000 మంది చూసి ఆయన ఏదో చేశాను. నో, అసలు తప్పేం లేదు. మనం 10,00,000 మంది కూర్చొని ప్రార్థన చేయడం చాలా మంచిది, సంఘంగా కూడి ప్రార్థన చేయడం. కానీ నీ జీల్ ఐ మీన్ లైక్ ఇగ్నోరెంట్గా ఉండకూడదు. నువ్వు నీకు ఇది తెలిసినలా ఆయన నా పక్షం ఉన్నాడు, మేమిద్దరూ కలిసి పరిశుద్ధాత్మ సహాయంతో ఆ అధికారం తీసుకొని దురాత్మలను గద్దించాలా. ఈ పట్టణం మీద పనిచేసిన ప్రతి చీకటి ఆత్మని యేసు నామములో బంధిస్తున్నా, దూరం పొమ్మని ఆజ్ఞాపిస్తున్నా. ప్రతి కుటుంబం నుంచి దూరం పొమ్మని ఆజ్ఞాపిస్తున్నా. ఇది నువ్వు చేసినప్పుడు నీవు కృపని నీ జీవితం ద్వారా విడుదల చేస్తాను, నీ విశ్వాసం ద్వారా. ఇది నేను చేస్తుంది. ఎన్నడే కానీ దేవుని శత్రువు అనుకోవద్దండి. వాడు అలా పెట్టేశాడు మనకి. కొంతమంది తెలియక అలాగే సంఘాలని నడుపుతానని కూడా. ఒక సిస్టర్ నాతో అనింది, బ్రదర్ నా భర్త కోసం ప్రార్థించి, నా 2 పిల్లల కోసం ప్రార్థన చేయండి, దేవుడు నన్ను రక్షించుకున్నాడు, ఎందుకో వాళ్ళని రక్షించడం లేదని. ఏం జవాబిస్తాను? నేను చెప్పాను, మరి 2025 సంవత్సరాల క్రితమే నీ భర్తను, నీ పిల్లల్ని ఆయన రక్షించుకున్నాడు. దాన్ని చేసేదంతా చేశాడు. ఫస్ట్ ఇది తొలగించును. దేవుడే అడ్డుపడతాను, దేవుడు ఏం చేయడం లేదనేది పెద్ద అబద్ధం ఈ భూమి మీద. నువ్వు లేచి నిలబడాలా, నువ్వు ఆ సాతాన్ని గద్దించాలి. నీ భర్తను, నీ పిల్లలను చీకట్లో పెట్టాడే, వానికి విరోధంగా నువ్వు వాక్యం విడుదల చేయాలా, వాడిని గద్దించాలా, వాడిని దూరం పొమ్మని చెప్పాలా. కంటిన్యూగా దాంతోపాటే జీవించే విధానం చాలా బాగుండాలి పిల్లరా, ముఖ్యంగా భార్యగా ఇంట్లో ఉన్నప్పుడు. ఓకే, అది నేను మళ్ళీ చెప్తాను లాస్ట్లోని. ఓకే, ఏనియో దేవుడు కాదు ప్రాబ్లం. యెహోషువ ఏమన్నాడు? నేనును నా ఇంటి వారు యెహోవా దేవుణ్ణే సేవించదాం. 30,00,000 మంది యెహోషువ చుట్టూ ఉన్నారు, అపనమ్మకంగా ఉన్నారు. 30,00,000 మంది దాదాపు. వారు ఏమన్నారు? పాలు తెల్ల ప్రపంచ దేశంలో పొమ్మన్నప్పుడు మొత్తం అంతా మేము ఆ సైడ్కి పోలేం. ఎందుకు? వాళ్ళు అమోరీలు, జబూసీలు, వాళ్ళు బలమైన వాళ్ళు, మా చేత కాదు అన్నప్పుడు ఈ కుటుంబం నిలబడంటాంది. నేనును నా ఇంటి వారు యెహోవానే సేవించదాం. సిస్టర్, నువ్వు లేచి చెప్పాలా, తండ్రి నీ యొక్క కృప నా మీద ఉంది. నువ్వు అన్నావు, నువ్వు రక్షింపడితే, నువ్వు నమ్మితే నీ కుటుంబం అంతా కూడా రక్షింపడు. 16:37 అపొస్తలుల కార్యం ఏం రాబడింది? నువ్వు నమ్మినలా నీ కుటుంబం రక్షింపడుతుంది అన్నావు. యేసు నామములో ఈ వాక్యం నా జీవితం నెరవేర్చబడును గాక, నా భర్త నా పిల్లలు నెరవేర్చబడును గాక. నా భర్త నా పిల్లల్ని రక్షింపకుండా చేస్తున్నా, ప్రతి దురాత్మ దూరం పొమ్మని ఆజ్ఞాపిస్తున్నా. కంటిన్యూగా నువ్వు అటాక్ చేసినప్పుడు ఎవరి మీదకి? సాతాను శక్తుల మీదకి, అపవిత్రాత్మల మీదకి. ఈ వ్యక్తిని, నీ భర్తని, నీ పిల్లల్ని దేవుని దగ్గర రాకుండా చేస్తున్నా ఆ చీకటి శక్తుల మీద నువ్వు ఆ అధికారం ఉపయోగించుకోవాలా. అది నేను చేస్తుంది. కానీ ఇక ఫెయిత్నే నేను ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. జస్ట్ విశ్వాసమే సమస్తం అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే కృపజోలికి పోరు. వీళ్ళ కన్నీరు, వీళ్ళ ప్రార్థన, ఇవి చాలా మంచిది. ఇది ప్రార్థన, కన్నీరు, ఉపవాసం మనం అందరూ చేస్తున్నాం. మీరు చేస్తారు లేదు, కానీ ప్రతి వారం మీకోసం చెప్తాను, గొప్పల కోసం కాదు, ఖచ్చితంగా ఉపవాసం ఉంటాను నేను. ఖచ్చితంగా ప్రార్థన, నాకు తెలియదు, మీరు నాకంటే ఎక్కువ చేస్తారని నాకు తెలియదు, కానీ నేను చాలా గంటల సేపు ప్రేయర్లో గడుపుతా. కానీ ఇంటెన్షన్ నాది ఇది ఉండిందనుకో, సమస్య కారణం దేవుడేని, ఆయనే నా పిల్లలు రక్షింపబడడం లేదు, నా కుటుంబం రావడం లేదంటే నువ్వు ఫెయిల్ అయిపోతావు. దేవుడు ఏం పని చేయలేడు నీ జీవితంలో. అది గుర్తుపెట్టుకోవాలి. నువ్వు నేను ఇతరులకు చెప్పేవాళ్ళంగా ఉండాలి, మీరు నేను. ఓకే, సో ఏంటి విశ్వాసం అంటే? దేవుని వాక్యాన్ని, దేవుని శక్తిని. నేను ఇంకోసారి క్లియర్ చెప్తాను నేను. ఏంటి విశ్వాసం అంటే? దేవుని యొక్క ప్రామిసెస్ని, వాగ్దానాలన్నింటినీ, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క సామర్థ్యాన్ని, దేవుని యొక్క బలాన్ని నీ జీవితంలోకి నువ్వు ఇంప్లిమెంట్ చేయడం, రానియడం, అది విశ్వాసం అంటే.
ఆయన వాగ్దానాన్ని నీ జీవితంలో జరగనీయడం విశ్వాసం అంటే. నువ్వు సహకరించడం ఆయన వాగ్దానాలని. ఏది వాగ్దానం? కృప. ఎందుకు వాగ్దానం చేశాడు? దాన్ని కృపను బట్టి. సో సింపుల్గా చెప్పాలంటే కృపని నీ జీవితంలో పని చేయనీయడమే విశ్వాసం అంటే. అర్థమైందా? ఇంకో కొద్ది చాలా ఎక్స్ట్రీమ్ వాళ్ళు ఉన్నారు దీంట్లో, అది కూడా కొద్ది చెప్తాను. నేను చెప్పకూడదు అనుకున్నాను. ఐ మీన్ లైక్ నాకు గుర్తు, చాలా ఎక్స్ట్రీమ్ పోయేవాళ్ళు ఉన్నారు. ఫెయిత్ అసలు గ్రేస్ జోలికే పోరు వాళ్ళు. అది కూడా చెప్తాను, మీరు కన్ఫ్యూజన్లో ఉండకుండా జాగ్రత్త. దీనిలో జరిగిన విషయం ఇది, నేను చెప్తాను. ఇది ఇప్పుడు 1960లో జరిగిండేది ఇది. ఒకచోట ఏం జరుగుతుందంటే, ఎవరైనా చదవండి, మార్క్స్ వార్త 11:24 చదవండి. ఎవరైనా మార్క్స్ వార్త 11:24 చాలా ఇంపార్టెంట్ బైబిల్లో మాట. ఈ వాక్యం చాలా ఇంపార్టెంట్ వాక్యం. చదవండి ఎవరైనా, తొందరతో చదవనైనా. 11:24 అందుచేత గట్టిగా చదువునైనా. అందుచేత ప్రార్థన చేయనప్పుడు జాగ్రత్తగా వినండి. ఫెయిత్కి చాలా ఇంపార్టెంట్ వాక్యం ఇది. ఈ వాక్యం మీదే, ఈ వాక్యాన్ని మీరు బాగా అర్థం చేసుకోవాలా. కానీ ఈ వాక్యాన్ని కన్ఫ్యూజ్ అవుతారు చాలామంది. ఆ కన్ఫ్యూజ్ అయిన ఒక వ్యక్తి గురించి నేను చెప్తున్నా. ఏం రాబడింది ఇక్కడ? అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని అన్నిటినీ పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. జాగ్రత్తగా. ఏంటి దీంట్లో అర్థం? మీరు ప్రార్థన చేయనప్పుడు, తీసుకురా కిందికి రైనా, మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని అన్నిటినీ చెప్పాలా? అమ్మా గట్టిగా నాతో పాటు చెప్పండి కొద్దిగా నిద్ర దూరు. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటన్నిటినీ పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు మీకు కలుగును. నా యొక్క డేరెస్ట్ వాక్యం ఇదే, కెన్నితగిన యొక్క ప్రియ వాక్యం ఇదే. కానీ మీకు ఏం జరిగింది చెప్తాను నేనండి. ఈ వాక్యం యొక్క అర్థం ఏంటంటే, నువ్వు ప్రార్థన చేయనప్పుడు నువ్వు అడుగుతున్నావే దేవునికి, అవన్నీ పొంది ఉన్నానని నమ్మితే అవి నీకు నీ జీవితంలో వచ్చేస్తాయి. ఎంత మంచి వాగ్దానం కదా. ఒక చోట ఒక పాస్టర్ దీన్ని ప్రీచ్ చేస్తున్నారు. బ్రహ్మాండమైన ప్రీచర్, ఆయన పేరు చెప్పకూడదు కానీ, ఓకే, ఎంత చక్కగా చర్చిలో ప్రీచ్ చేశాడంటే ఈ వాక్యాన్ని ముందర చూడాలి. ఇప్పుడు అక్కడ ఒక స్త్రీ వినింది ఈ వాక్యము. ఏం వినింది? నువ్వు ఇంగ్లీష్లో ఇంకా బాగా రాయబడింది పిల్లలు. ఇంగ్లీష్లో ఏం రాయబడింది తెలుసా? ముందర చూడండి. వాట్సో ఎవర్ యూ డిజైర్ ఆస్క్ అండ్ బిలీవ్ దట్ యు రిసీవ్డ్ ఇట్ అండ్ యూ షల్ హ్యావ్ ఇట్. అంటే ఏ కోరికైనా నువ్వు ప్రార్థించు, పొంది ఉన్నామని నమ్ము, అవి నువ్వు ఖచ్చితంగా పొందుకుంటావు అనేది 24వ వాక్యం ఇంగ్లీష్లో మీరు చూస్తే. ఈమె వినింది, ఆ ప్రీచర్ చెప్పేదే వినిన తర్వాత, ఈ వాక్యం వినిన తర్వాత ఆమె ఏం ప్రార్థన చేసింది తెలుసా? ఏం ప్రార్థన చేసింది తెలుసా? ఈ ప్రీచరే నా భర్త అవునుగాక అనింది. జాగ్రత్తగా వినండి. ఎందుకు? ఆమె ఏం చేసిందంటే, ఇంగ్లీష్లో వాట్స్ ఎవరు డిజైర్, ఈమె డిజైర్ ఇప్పుడు ఏమని, భర్త ఉంటే నాకు ఈ వ్యక్తి కాలరా అనింది. ఆ తర్వాత ఏం రాబడింది? నీ డిజైర్ని ఏం చేయాలా? అడుగు. అడిగితే ఏమైందంట? ఆ తర్వాత అడిగిన తర్వాత ఏం చేయాలా? పొంది ఉన్నామని నమ్ము, అది నీ ఖచ్చితంగా దొరుకుతుంది అనింది. ఈమెం చేసింది? ఈయన నా భర్త ఈమె నుంచి, ఎందుకంటే నా డిజైర్ అది. దేవుడు అన్నాడు, వాట్స్ ఎవర్ యూ డిజైర్ ప్రే అండ్ బిలీవ్, నమ్ము, యూ విల్ రిసీవ్ ఇట్. ఆమె ఏం చేసింది సార్? పార్టీ కూడా పెట్టింది ఇంట్లో. అంటే ఫ్రెండ్స్ అందరిని పిలిచింది. అమెరికాలో జరిగినది లేండి ఇది. పిలిచింది, ఇది ట్రీట్ ఇచ్చి ఏమంటారు దాన్ని, లైక్ ఎందుకమ్మా అంటే, నా భర్తను మీకు ఇంట్రడ్యూస్ చేయాలనింది. ఆయనకేం తెలియదు ఇవన్నీ, ఆయన ఆడో వెళ్ళిపోయినాడు వేరే సర్టిఫికేట్, ఆయనకేం తెలియదు. ఐ డోంట్ నో, చనిపోయినారు అనుకుంటా, ఇప్పుడు లేరు ఆయన, నాకు తెలిసి లేరులేండి. ఆయనకు తెలియదు అనుకుంటా. లాస్ట్ వరకు కూడా ఎవరైనా చెప్పింటే నాకు తెలియదు. కానీ సరే, పిలిచినప్పుడు చెప్పింది ఇట్లా, ఫోటో చూపించి, నేను నమ్ముతానా ఈయన నా భర్త, అందుకే మీకు ట్రీట్ ఇస్తాను, నేను నా విశ్వాసం ఇదే అనిందంట ఆమె. అన్నప్పుడు ఆడెవరు అన్నారు? తల్లి, ఆయనకు ఆల్రెడీ పెళ్ళి అయింది, పెళ్ళి 2 పిల్లలు. అంటే ఏమని చెప్పింది తెలుసా? ఏదేమైనా సరే నేను నమ్ముతానా. అరే తన భార్య అంటే 23వ వాక్యం చెప్పింది. దీనిపైన ఉండే వాక్యం ఏం రాబడింది దీనిపైన? ఎవడైనా నువ్వు ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేమని చెప్పి తన మనసులో సందేహింపకుంటే అది జరిగిపోతుంది.
ఈమెనిందంట 23వ వాక్యం రాబడింది. ఈ కొండను చూసి నేను ఈ కొండను పొమ్మంటాను, సముద్రంలో పడం. ఆయన భార్యపై సముద్రంలో పడం, పిల్లలపై సముద్రం. ఈయన మాత్రం నా భర్తే. మీరు చెప్పండి, జరిగిట్టుందా? అది జరగలేదనుకోండి, జరగదు. ఎందుకు? ఎందుకంటే వాక్యం ఏం రాశాడు చెప్పాడు కదా ఆయన, వాట్స్ ఎవర్ యు డిజైర్. ఎందుకు జరగదు? చెప్పే వాళ్ళకి ఒక చాక్లెట్ అమ్మా, చిత్తం కాదు, ఇంకా రాంగ్ రూట్. ఇంకా చెప్తా నేనండి, కృప లేదు. కృప మీదనే నీ విశ్వాసం నిలపాలా. ఈ రెండు కలిస్తేనే నీ జీవితంలో దేవుడు. బైబిల్లో ఏడా రాయలే నువ్వు ఎవరైనా భర్తను పట్టుకొని నా భర్త అంటే నేను ఇచ్చేస్తానని. ఆ కృప లేదు. హలో, ఇప్పుడు నేను ఆంధ్ర లాటరీ కొనుక్కోను అనుకోండి, లాటరీ తీసుకుని 10 లక్షలది, నువ్వు అన్నావు వాట్స్ ఎవర్ డిజైర్. నువ్వు అన్నావు తండ్రి, ఏమన్నావు? నీతిమంతులు గొప్ప ధనిది అన్నావు. నువ్వేనండి, నేనలా నా ఇండ్లు గొప్ప ధనిది కాల్లా. ₹1,00,00,000 లాటరీ చీటీ కొనుక్కున్నా. నాకు తెలియదు దీని నంబర్ రాల్సిందే, నేను నమ్ముతాన్నా. జరుగుతుందా? హరీష్ సీరియస్గా చూస్తున్నాడు. కొండే సంతోషం గబక్కని కొనే డబ్బులు వేస్ట్ అయిపోతాయి. ఎందుకంటే కృప లేదు దాని మీద. కృప ఉండాలా. ఎస్, నువ్వు అన్నావు అనుకో, నీ సేవ చేసే, నీ కొరకే బ్రతికే భర్త నాకు కావాలి. నువ్వు అన్నావు వాట్స్ ఎవర్ ఇట్ ఈస్, దాని మీద కృప ఉంది. ఎందుకంటే దేవుని కోరిక నీవు నీ కుటుంబము ప్రభు రాజ్యం కొరకు బ్రతకాలా, ఆత్మను రక్షించాలా. ఆ డిజైర్ నీలో ఉంది, పూర్తి చేస్తాడు ఆయన. అనవసరమైన కృప లేని దాని మీద ఫెయిత్ పెట్టుకున్నావు అనుకో, ముసలోళ్ళు అయిపోతారు, పెళ్ళిళ్ళు కావు. లేదంటే ఇంకా ఏమో లాటరీ చీటీలు కొని లాస్ట్కి నువ్వు ఇంకా ఏమైపోతావో దేవునికి. ఇట్లా గబ్బంతా జరగదు. దీనికి విశ్వాసం పని చేయదు. అర్థమవుతుంది ఆయన. వాట్స్ ఎవర్ డిజైర్ అన్నా ప్రభా, ఇంకెందుకు చెప్పలే, మీరు బాధపడతారు పాప. హలో, వద్దు, అది కాదు విశ్వాసం అంటే. ఎక్స్ట్రీమ్ పోవాలి చూసారా మీరు? విశ్వాసం అంటే వీళ్ళు ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోతున్నారు, ఆమె ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోయింది. కృప విశ్వాసం రెండు కలిసి నడుస్తాయి. అర్థమవుతుంది పిల్లరా? మీరు నేను జాగ్రత్తగా ఉన్న. ఏంటి విశ్వాసం? ఇంకోసారి బాగా గుర్తుపెట్టి, ఏంటి విశ్వాసం అంటే? హలో, దేవుని యొక్క కృపని మనము అప్రోప్రియేట్ చేసుకోవడం. దేవుడు తన కృప ద్వారా, తన వాగ్దానాల ద్వారా, తన ప్రేమ ద్వారా ఏమేమైతే బైబిల్లో యేసు ప్రభు ద్వారా అన్నీ ఇచ్చేశాడు మీకు నాకు, వాగ్దానాలన్నీ. విశ్వాసం ఏం చేస్తుంది? కృపను తన జీవితంలో వచ్చేటట్లు చేసేదే. ఓకే, ఏ విధంగా చేస్తావు? కృపని విశ్వాసం ఎలా, కృపని ఎలా నీ జీవితంలో తీసుకుంటావు? నువ్వు కన్ఫెస్ చేయడం ద్వారా. అర్థమైందా? సపోజ్ కొన్ని క్రియలు చేయడం ద్వారా, ఇవ్వడం ద్వారా, చెప్పడం ద్వారా. ఓకే, ఈ రెండు కలిసినప్పుడే, కృపా విశ్వాసం రెండు కలిసినప్పుడే దేవుని యొక్క ప్రతిదీ నా జీవితంలో నెరవేరేది. సో అందుకే కృప గురించి ఎక్స్ట్రీమ్ పోయే వాళ్ళు ఉన్నారు. చెప్పాను, ఎవరు వాళ్ళు? అంతా దేవుడే చేస్తాడు. నో, సాతాను కూడా చాలా చేస్తాడు. నువ్వు అంతా దేవుడు చేస్తానంటే సైతాను కూడా తెచ్చేస్తా అంటాడు నీ మీదకి. నువ్వు వాటిని కూడా తీసుకొని నలిగిపోతూ ఉంటావు. విశ్వాసంలో ఎక్స్ట్రీమ్ పోకూడదు. ఏంది విశ్వాసంలో ఎక్స్ట్రీమ్ అంటే? నేను నా ప్రార్థన, నా ఉపవాసం చాలా మంచిది, ప్రార్థన ఉపవాసం. కానీ నువ్వు దాని ద్వారా దేవుని చేయిని ఎరగొడతా, ఆయన్ని మార్చేస్తా, ఆయన ఇచ్చేటట్లా చేస్తా. నా ఉపవాసం ద్వారా సముద్రం అంటే ఏందని, స్వర్గాన్ని కదిలిస్తా. దేవుని కన్నీటి మయం యామయము కాడు ఆయన. ఆల్రెడీ అయిపోయినాడు నీకోసం ఆయన. ఏం కావాలో అర్థమైందా? ఏం టోటల్గా అర్థమైంది? దేవుడు నా పక్షం ఉన్నాడు, ఆయన నా సహాయకుడు. ఇప్పుడు నేనేం చేయాలా? ఆయన నా పక్షం ఉన్నాడు కాబట్టి ఆయన చెప్పినటువన్నీ నా జీవితంలో నెరవేర్చే దేవుడు అనేది ఉండాలి. ఓకే, అది ఇప్పుడు అసలైన పాయింట్లోకి మనం వెళ్దాం. ఇది మీకు చెప్పాలా, ఇవి చెప్పాలని కొన్ని గత వారాల నుంచి అన్నీ చెప్పాం, వేరే విషయాలు మీకు కన్ఫ్యూజన్ లేకుండా. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. కొంచెం సేపే తీసుకుంటా, ఎక్కువ టైం వద్దు, తొందరగా వదిలేస్తాం మీకు. కృప విశ్వాసము రెండిట్లో నడిచే వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉంటుంది అనుక్షణం? శిక్షావళి, కృప విశ్వాసం. అర్థమైందామా? నేను కొంతమంది మంచిగా ఎంజాయ్ చేస్తాను, నో ప్రాబ్లం, నువ్వు వస్తాను, ఏం ప్రాబ్లం లేదు.
నువ్వు అది ఏం చేస్తాడు మరి? కరాటే కాదు, ఏదో నువ్వు నేర్పించేది, పిల్లలు నేర్పించేది తైకో. మనకు పేరు కూడా రాదు చూడండి, టైకాండో ఏదో పాపం పిల్లలకి నేర్పించి అలసిపోయేటాడు పాపము. సో నేను చెప్పాను, నువ్వు అలసిపోయినా పర్లే, నేను టైకాండో ఆడతా, నువ్వు కూర్చొని ఉండు ఇడంతే, నేను చూసుకుంటా నీ పరిస్థితి ఏందంతా. అంతే, టైకాండో ఆడొస్తే అలసిపోయింటారు పాపము. అది ఏసీ ముందర కూర్చుంటే టైకాండో చేస్తుంది, పదరా పోదామురారా ఏదో పాట పడతారు ఇలా కదా. సో నేను చెప్పేసాను, నువ్వు పడుకుంటే నేను నీ టైకాండో నేను ఆడతా ఇడా. ఓకే, సో మంచి కుటుంబం. అప్పుడు మీరు నవ్వాలని చెప్తుంటా, కులాపే ఉన్నాడా? ఓకే, అసలు మానేశాడు, పడుకోవడం మానేశాడు. రాత్రి నిన్న పడుకుంటా లేదా? రాత్రి పడుకుంటాడు, గబక్కని మళ్ళీ నిద్ర వద్దని త్యాగం చేశాడు, కష్టం వల్ల. విషయం ఏమంటే పిల్లరా, చాలా సీరియస్ పాయింట్ నేను ఇప్పుడు చెప్పేది. ఓకే, ఎలా ఉంటాడో ఈ యొక్క కృప విశ్వాసము బ్యాలెన్స్లో పెట్టుకొని నడిచే వ్యక్తి, ఈ జీవితము నీకు నాకు ఉండాల. కృప విశ్వాసంలో నడిచే వ్యక్తి ఎట్లుంటాడంటే పిల్లరా, ఈ వ్యక్తి అనుక్షణం ఈ వ్యక్తి జీవితంలో ముందర చూడ అనుష కరెక్ట్గా చెప్పితే ఇట్లా చూస్తూ ఉంటుంది. అనుష ఏం చూస్తుంటుందో, భర్త ఫోటో ఏమని చూస్తానో నాకు తెలియకుండా ఎవరిదైనా గబక్కని మాట్లాడతానో ఎట్లెట్ను, పిల్లలు రైట్ లెఫ్ట్ జాగ్రత్త ఏమేనో గబక్క నేను చాటింగ్ గిటింగ్ చేస్తానేమో. లేదు కదా, అట్లా చేయలేండి పాపం. నిప్పుకోళ్ళు ఇవన్నీ, నిప్పుకోళ్ళు కాదు నిప్పు. ఓకే, వండర్ఫుల్. మన సంఘంలో అట్లా గలీజ్లో పడరు అనుకోండి, మంచి పిల్లలు. సో ఈ వ్యక్తి ఎలా జీవిస్తాడంటే పిల్లరా, ప్రతి క్షణము వింటానండి, కొద్దిగా ముందుకు పోయి ఇంకా క్లియర్ అవుతుంది. ఈ వ్యక్తి యొక్క అనుక్షణము, ఈ వ్యక్తి రియలైజేషన్ ఎట్లుంటుంది, ఈ వ్యక్తి యొక్క ఇటు నుంచి కింది వరకు మనస్సు అంతా, హృదయం అంతా ఏం తిరుగుతూ ఉంటుందంటే, దేవుడు ఇచ్చిన ప్రతిదీ ఆల్రెడీ తనలో ఉంది. కృప ద్వారా దేవుడు ఇచ్చిన సమస్తము తనలో ఆల్రెడీ ఉంది. ఈ వ్యక్తి ప్రతిదీ నాలో ఉంది, నేను అన్నీ పొందుకుని ఉన్నా, అన్నీ నాలో ఉన్నాయి అని అనుక్షణము ఈ వ్యక్తి జీవిస్తూ ఉంటాడు సృష్టిలో. అర్థమవుతుందా మీకు? ఈ వ్యక్తి ఎలా ఉంటాడంటే, తన యొక్క అనుక్షణ జీవితము ఏందో ఇంకా రాబోతోంది, ఇస్తాడు, స్వస్థత ఇస్తాడు, ఐశ్వర్యం ఇస్తాడు, అలా ఉండడు ఈ వ్యక్తి. ఈ వ్యక్తి యొక్క అనుక్షణ జీవితము ఎలా నడుస్తాడంటే, ఈ వ్యక్తి అన్నీ నేను కలిగి ఉన్నా, అన్నీ ఇవ్వబడి ఉన్నాయి. నేను చెప్తాను మీకు ఇంకా క్లియర్గా. సో ఈ వ్యక్తి ఇంకా దొరుకుతుంది, రేపు ఇస్తాడు దేవుడు, అంటే నేను ప్రార్థన చేసి దేవుడు స్వస్థత ఇస్తాడు అని ఉండడు. ఎందుకంటే ఇస్తాడు అంటే దాంట్లో ఏం బయలుదేరుతుందో? అనుమానం, అవిశ్వాసము, డౌటు. కానీ ఈ వ్యక్తి కృపలో విశ్వాసం నడిచే వ్యక్తి. ఈ వ్యక్తి బైబుల్లో ఏమేమి రాయబడి ఉన్నాయో అవన్నీ నాకు ఆల్రెడీ నేను పొసెస్ అయి ఉన్నా, ఇవన్నీ నాకు ఇవ్వబడి ఉన్నాయి కృప ద్వారా. ఈ వ్యక్తి నావి ఇవన్నీ అని జీవిస్తూ ఉంటాడు. ఎగ్జాంపుల్ ఇస్తా, నేను కూడా మిమ్మల్ని ఇడిచిపెట్టినా, నాకు తెలుసు మీ బ్రెయిన్ ఏం చెప్తే ఎట్లా రివర్స్ యాక్ట్ అవుతుందని. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకే, ముందర చూడాలి. ఇప్పుడు మీకు ఒక ₹1,00,000 కాళ్ళ, ఆ సిస్టర్ అవుతారు, నిజంగా కాలేము సిస్టర్, జాగ్రత్త తినండి. మీకు ప్రాణం చేసి వచ్చారే మీరు ₹1,00,000 అంటే, అలా జాగ్రత్త తినండి. మీకు ఒక ₹1,00,000 కాళ్ళ, అర్జెంటు కావాలా? అప్పుడు మన మైండ్ ఎట్లా పనిచేస్తూ ఉంటుంది? చింతపడతా అంటారు, దిగులు పడతా అంటారు, ఎక్కడి నుంచి వస్తుందబ్బా, ఎవరిస్తారు, అర్జెంట్ కావాలి నాకు, ఈ అర్జెంట్ పని ఉంది అని మీ మైండ్ నిండా ఇదే తిరుగుతూ ఉంటుంది పిల్లరా. ₹1,00,000 కాల, ఎవరిస్తారో, ఎవరు అడుగుదాము, వాళ్ళకడిగితే లేదంటే, వీళ్ళదే లేదంటే, ఈ కానే కాలనే చాలా అర్జెంట్ ఉంది, ఎట్లా మాటికి అదే గుర్తొస్తూ ఉంటుంది. వేరే పనులు చేస్తాను కూడా టక్కని గుర్తుంది, ₹1,00,000 కావాలి కదా, అయ్యో ఎట్లా. ఇదే టక్కని ఒక వ్యక్తి ₹1,00,000 మీ చేతిలో పెట్టాడు అనుకోండి, ఏమవుతుంది? ఆ చింతంతా వెళ్ళిపోతుంది, ఏముండదు మీలో, డైలమాలో ఉండరు మీరు.
షక్కని అంతా వెళ్ళిపోయి ఉంటుంది నీ జీవితం. 1,00,000 రూపాయలు చేతిలో పడతానట్లే. నేను చెప్తాను, అర్థమవుతుంది ఎంతమందికి అర్థమవుతుంది? చెయ్యెత్తన చూపిస్తే నేను ముందుకు వెళ్తా. కొంతమంది ఎంత పిసిన రోజులు అంటే, హలో అర్థమైందా? 1,00,000 రూపాయలు పడతానట్లే మొత్తం అంతా ఏది ఉండదు ఆయన జీవితంలో. కృపలో విశ్వాసంలో నడిచే వ్యక్తి అలా జీవిస్తాడు. తన గుండెల నిండా ఎప్పుడు ఏముంటుందో తెలుసా? నేను అన్నీ కలిగి ఉన్నా, దేవుని యొక్క ప్రతి వాగ్దానంతో, ప్రతి యొక్క దీవెనతో, సమస్తము యేసు క్రీస్తు ద్వారా నాకు ఏం ఇవ్వబడిందో అనుక్షణం ఈ వ్యక్తి ఎప్పుడు అనుమానించాడు, ఈ వ్యక్తి భయపడ్డావు, ఈ వ్యక్తి దిగులు పడ్డావు. ఎట్లయితే 1,00,000 రూపాయలు పడతానంటే సమస్తం వెళ్ళిపోయిన ఆ వ్యక్తి జీవితంలో అనుమానము, భయము, చింత అన్నీ. ఇలా జీవించే వ్యక్తి జీవితం ఈ విధంగా ఉంటుంది. అందుకే బైబిల్లో ఒక వాక్యం చదవండి, మార్క్స్ 11:23. ఇప్పుడు పెట్టింది బాబా, చదువు నేనా? 11:23 చదువు నేనా? ఎవడైనాను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 23 ఇంకోసారి నేను కింద పెట్టాను. ఎవడైనా ఈ కొండను చూసి ఎత్తబడి సముద్రంలో పడవేయమని చెప్పి తన మనస్సులో సందేహించుకుని ఉంటే అది జరుగుతుంది. అది ప్రిన్సిపల్, చాలా ఇంపార్టెంట్ వాక్యం ఇది. జాగ్రత్త వినండి. ఈ రెండిట్లో బ్యాలెన్స్డ్తో నడిచే వ్యక్తి జీవితం ఎట్లుంటుందో సార్? ఈ వ్యక్తి అనుమానం రానిడు తన జీవితంలో. ఈ వ్యక్తి ఎందుకు అనుమానం రాడి అంటే, ఈ వ్యక్తి నమ్మేది ఏంటంటే దేవుని యొక్క ప్రతి వాగ్దానము తన జీవితంలో ఆల్రెడీ ఇవ్వబడింది, ఆల్రెడీ కలిగి ఉన్నా, ఆల్రెడీ నేను కలిగి ఉండి జీవిస్తాను. ముందర చూడాలి, ఏడ్చినిద్దరు మా పిల్లలు ముందర చూడండి పిల్లరా. బైబిల్లో అనేక ప్రామినెంట్ ప్రామిసెస్ మీరు చూస్తే అన్ని పాస్ట్ టెన్స్లో ఉంటాయి పిల్లరా. ఉదాహరణకు జాగ్రత్త వినండి, 2 పేతురు 1:3 ఏం రాయబడింది తెలుసా? భక్తికి జీవమునకు కావలసినవన్నీ దేవుడు మీకు ఇచ్చేశాడు. హలో ముందు చూడాలా, ఇంగ్లీష్లో ఎంత బ్రహ్మాండంగా రాయబడిందంటే గివెన్, ఆల్రెడీ గివెన్. అంటే ఏంటి దీనికి అర్థము? నువ్వు భక్తిగా, నువ్వు దేవుళ్ళ, హలో ముందు చూడండి నాయన, నువ్వు యేసు ప్రభులా బ్రతికేదానికి సమస్తమును నీకు ఆల్రెడీ ఇవ్వబడి ఉన్నాయి. ఏ రోజు యేసు ప్రభుని నువ్వు రక్షకుడుగా అంగీకరించావో ఆ రోజు దైవత్వం నీలో ప్రవేశించింది. ఎగ్జాక్ట్లీ దేవుడా, ఎగ్జాక్ట్లీ యేసు ప్రభులా జీవించే జీవితం నీలో ప్రవేశించింది. ఆ వాక్యానికి అర్థం అదే. ఎవ్రీథింగ్ అని రాయబడింది పర్టైన్ టు లైఫ్. ఈ భూమి మీద నీకు ఆస్తి, ఐశ్వర్యం, ఆరోగ్యం, సంతోషం, హలో ఎగ్జాక్ట్లీ దేవుణ్ణి కాపీ చేసే జీవితం నీకు గివెన్. అందుకే మీరు చూస్తే 1:3 ఎఫెసీయుల రాసిన 1:3 అంటాడు, యేసు క్రీస్తు ద్వారా సమస్త దీవెనలు నీకు ఇవ్వబడి ఉన్నాయి. ఇస్తాయి కాదు. 2 కొరింథీ 1:20 ఏం రాయబడిందంటే ఆయనలో సమస్తము అవునన్నట్టుగా ఉన్నాయి. ఇంగ్లీష్లో ఎస్ అండ్ ఆమెన్ అని రాయబడింది. హలో ముందర చూడాలా. నా జీవితపు ప్రతి అడుగు ఎలా ఉండదు తెలుసా? ఇస్తాడు. రేపు నో ఐఎమ్ ఆల్రెడీ పొసెస్డ్ విత్ ఎవ్రీథింగ్. అందుకే ఒక చాలా క్లాసిక్ ఎగ్జాంపుల్ మీకు ఇస్తాను. బైబిల్లో రాయబడింది. బైబిల్లో మీరు చూస్తే యెషయా ప్రవక్త రాస్తాడు, యెషయా గ్రంథం 53:4 ఆయన పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత నొందుదురు. ఎందుకు రాస్తున్నాడు అలా నొందుదురు? ఎందుకంటే యెషయా ఇంకా యేసు ప్రభు పుట్టక 800 సంవత్సరాల క్రితం చెప్తాన్నాడు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్తాను ఎట్లా. ఇదే మీ నా బ్రతుకు ఈ భూమి మీద. ఎక్స్ట్రీమ్ గ్రేస్లో ఎక్స్ట్రీమ్ ఫెయిత్ గురించి మీరు తీసుకున్నారు కదా, అవి 2 కాదు. ఇప్పుడు మీరు నేర్చుకుంటా అనేది యాక్చువల్ థింగ్. నేను చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్పాలి, మీరు వింటాను. ముందర చూడండి, యెషయా ప్రవక్త అంటాడు ఆయన పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత నొందుదురు. అదే 1 పేతురు 2:24 ఏం రాబడింది? ఆయన పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత నొందితిరి. పాస్ట్ టెన్స్. ఈ వ్యక్తి ఎలా జీవిస్తాడంటే, నేను సంపూర్ణ ఆరోగ్యం పొందుకున్న వ్యక్తిని, నాలో నిండు ఆరోగ్యం ఆల్రెడీ ఇవ్వబడింది. ముందర చూడండి ఆయన. ఈ వ్యక్తి యొక్క
పర్సెప్షన్, ఈ వ్యక్తి యొక్క థింకింగ్, ఈ వ్యక్తి యొక్క అనుక్షణ లైఫ్లో ముందు చూడండి బిడ్డలు ఏముంటుందంటే, సపోజ్ ఆరోగ్యం గురించి, నేను ఆల్రెడీ ఆరోగ్యంతో నిండి ఉన్న వ్యక్తిని ఈ వ్యక్తి అనారోగ్యాన్ని ఎట్లా చూసారంటే, నేను నిండు ఆరోగ్యంతో ఉన్నా, అనారోగ్యాన్ని బయట ఎలిమెంట్గా చూస్తాడు ఈ వ్యక్తి. జీవం నేను పొందుకొని ఉన్నా, దైవత్వాన్ని పొందుకొని ఉన్నా, దేవుడి ఆరోగ్యాన్ని నేను పొందుకొని ఉన్నా. ఈ వ్యక్తి ఏం చేశాడంటే, ఈ వ్యక్తి మీద ఉన్న కృప ఈ వ్యక్తికి తెలుసు. ఈ వ్యక్తి ఏం చేశాడంటే, తన మీద ఉన్న కృపని విశ్వాసం ద్వారా వాడతా. అంటే యేసు నామములో ఈ యొక్క అనారోగ్యాన్ని నేను శపిస్తాను, నా ఇంట్లోకి వచ్చిన అనారోగ్యాన్ని యేసు నామములో నేను శపిస్తాను, నా పిల్లల మీద, అంటే నీ ఓన్ శరీరం మీద యేసు నామములో దూరం పో. యేసయ్య తిన్న దెబ్బల చేత నేను స్వస్థత నొంది ఉన్నా, జీవంని, నేను దేవుని జీవాన్ని కలిగి ఉన్నా. తల నుంచి ఈ వ్యక్తి యొక్క థింకింగ్, తన శరీరం నిండా దేవుణ్ణి చూస్తూ ఉంటాడు ఈ వ్యక్తి అనుక్షణం. ఈ వ్యక్తి యొక్క శరీరం నిండా దేవుని యొక్క సామర్థ్యం, కృపలో విశ్వాసం నడిచే వ్యక్తి ఈ విధంగా ఉంటుంది. బయట నుంచి ఏది అటాక్ అయినా ఈ వ్యక్తికి తెలిసి ఇది నాది కాదు, నేను సమస్తం కలిగి ఉన్న వ్యక్తిని. దాన్ని అపోజ్ చేస్తాడు ఈ వ్యక్తి వాక్యం ద్వారా, నాశనం చేసి పెడతాడు ఆ విషయాన్ని. 1 నెల 2 నెలలు 3 నెలలు పట్టిన 6 నెలలు పట్టిన టైం బౌండ్ పెట్టుకోకండి. సాతాను అక్కడ చీట్ చేయడానికి మిమ్మల్ని చీట్ చేసే ప్రయత్నం చేస్తాడు. జాగ్రత్త ఏంటండి, ఈ మొత్తం సృష్టిలో 9 పదాలు చాలా శ్రేష్టమైన పదాలు పిల్లరా. ఒక క్రైస్తవుడికి చాలా శ్రేష్టమైన పదాలు అవి 9. ముందర చూడండి, ముగిస్తాను జస్ట్ ఒక 5-7 minutes. నాకు కూడా టైం చాలా జాగ్రత్తగా ఉంటాను. నేను ఇంగ్లీష్లో పెట్టినాను 1 John 4:17. నీకు అతి ముఖ్యమైన పదాలు నాకు చెప్పు బ్రదర్ అంటే, రక్షించబడిన నీకు, కృపలో విశ్వాసంలో జీవించాలనుకున్న నీకు అతి సూపర్ ఇంపార్టెంట్ ఏం తెలుసు? ఇంగ్లీష్లో పెట్టరాను ఆయన 1 John 4:17. తెలుగులో చదివేసేయండి. తీర్పు దినమందు చదువు 4:17. 1 John 4:17. తీర్పు దినమందు మనకు ధైర్యం కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము. జాగ్రత్తగా, ఆయన ఎట్టివాడై ఉన్నాడో ముందు చూడండి, ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము ఈ లోకంలో అట్టివారైనాం. 9 syllables, 9 పదాలు, మహా ఇంపార్టెంట్ పదాలు. నీ జీవితంలో ఎప్పుడు మర్చిపోదు, చనిపోయేంత వరకు, ఈ భూమి మీద వరకు. నాకు తెలుగులో తెలియ, ఇంగ్లీష్లో నేను చెప్తాను మీకు. ఏం రాయబడింది ఇక్కడ? యాజ్. ఏంటి ఫస్ట్ పదం? యాజ్. హీ రెండో పదం. ఈజ్ మూడో పదం. యాజ్ హీ ఈజ్, సో ఐ యామ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ యొక్క కృపలో విశ్వాసం నడిచే వ్యక్తి అనుక్షణం ఈ వాక్యం మీద తన జీవితాన్ని తీసుకొని వెళ్తాడు. జాగ్రత్తగా ఇప్పుడు ఏం రాబడింది ఇక్కడ? దీనికి అర్థం ఏంటి? యేసు ప్రభు ఏమై ఉన్నాడో ఈ లోకంలో నేను అదై ఉన్నా. కృప విశ్వాసం నడిచే వ్యక్తి జీవితంలో, తలంపుల్లో, ఊహల్లో ఎప్పుడు ఏముంటుందో సార్, యేసు ప్రభు ఏమై ఉన్నాడో ఈ భూమి మీద నేను అదై ఉన్నా. As Jesus is, so I am. As Jesus is, so I am in this world. ఈ వ్యక్తి యొక్క ప్రతి క్షణ ఆలోచన ఏమన్నది సార్, ఆయన ఏమై ఉన్నాడో నేను అదే ఉన్నా ఈ ప్రపంచంలో. ఆయన ఏమై ఉన్నాడు ముందు చూడండి. ఆయన రోగి కాదు, ఆయన బీదోడు కాదు, ఆయన మహాజ్ఞాని, ఆయన సర్వశక్తి కలిగిన వాడు, ఆయన ధైర్యవంతుడు, ఆయన ఆరోగ్యవంతుడు, ఆయన అందగాడు, ఇంకేం ఏమున్నాయి? హలో, ఆయన ఐశ్వర్యవంతుడు. ఆయన ఏమై ఉన్నాడో ఈ భూమి మీద నేను అదై ఉన్నా. హలో, మీకు తెలుసా రహస్యము? ఎందుకు దేవుడు ఇంకా యేసు ప్రభుని మనిషిగానే పెట్టాడు అక్కడ? ఎందుకో తెలుసా? నా బయోడేటా అతను, ఆయన ఏమై ఉన్నాడో అక్కడ ఇప్పుడు అది నేను ఇక్కడై ఉన్నాం. ఆయన రోగి కాదు. ఈ కృపలో విశ్వాసం నడిచే వ్యక్తి తనను చూస్తాడు అక్కడ, అదే ఉండాలి ఇక్కడ,
అందుకే యేసుప్రభు అన్నాడు, నేను ద్రాక్షావల్లిని, మీరు తీగలై ఉన్నారు. ఆయనలో నుంచి వచ్చాను నేను. ఆయన ఏమై ఉన్నాడో అక్కడ, నేను ఇక్కడ. అది ఆయన అక్కడ దయ్యాల మీద సర్వాధికారం కలిగిన వాడో, క్యాన్సర్ మీద అధికారం కలిగిన వాడో, బీదరికం మీద అధికారం కలిగిన వాడో, ఈ భూమి మీద నేను అదే ఉన్నా. నేను సమస్త అధికారాన్ని కలిగి ఉన్నా యేసు క్రీస్తు నామములో. చాలా ఇంపార్టెంట్ వాక్యం ఇది పిల్లరా. 1 యోహాను 4:17. ఈ వ్యక్తి ఎలా బ్రతుకుతూ అంటాడు అనుక్షణం తెలుసా? లోకాన్ని చూసి కాదు, ఎదుటోడిని చూసి కాదు, ఎదుటోడు ఏమన్నాడు, వీడేమన్నాడు, నో, ఈయనకు ఒక్కడు తన జీవితానికి ముందర నిలబడుకునేది శాంపుల్ పీస్. శాంపుల్ కాదు, ఇది సత్యము. ఆయన ఏమై ఉన్నాడో నేను ఆయనలో నుంచి బయటకు వచ్చా. నేను నా పని మీద దేవుడు ఇక్కడ పెట్టాడో, మేమిద్దరూ కలిసి పనిచేస్తున్నాం. ఆయన శిరస్సు, నేను దేహం. పిల్లరా, ఈ వాక్యం పట్టుకొని బ్రతికే ప్రతి మనిషి విజయ భేరిని మోగిస్తాడు. మనం ఒక సాక్ష్యం వింటాను సిస్టర్ దగ్గర. ఆమె ఈ వాక్యాన్ని ఎప్పుడు చెప్పేదే. ఈ వాక్యాన్ని తెలుసుకోండి, అర్థం చేసుకోండి. ఈ నేను చెప్పిన వాక్యం అయితే ఏమైందంటే, ఒక రోజు ఆమెకి క్యాన్సర్ అని చెప్పారు డాక్టర్. చెస్ట్లో సిస్ట్ ఉందని చెప్పారు. ఆమెకు ఆల్రెడీ ఈ వాక్యం తెలుసు. ఆమె ఏం చెప్పడం మొదలుపెట్టింది తెలుసా? యాజ్ జీసస్ ఈజ్, సో ఐఎమ్ ఇన్ దిస్ వరల్డ్. యాజ్ జీసస్, యేసు ప్రభుకి సిస్ట్ లేదు చెస్ట్లో, సో ఐఎమ్ ఇన్ దిస్ వరల్డ్. అంటే ఏమన్నా దానికి అర్థము? ఆయనకి సిస్ట్ లేదు, నాకు ఇక్కడ సిస్ట్ ఉండడానికి వీలు లేదు. పిల్లరా, ఆ బిడ్డ సాక్ష్యం విన్నాను నేను. కంటిన్యూగా ఈ వాక్యం చెప్పేటప్పుడు ఒక డాక్టర్ కన్ఫర్మ్ చేశాడు, ఇది నీ పరిస్థితి అని. ఎప్పుడైతే వాక్యం మీద నిలబడి కొంతకాలం తర్వాత తీరిపోతే, ఎవరు చెప్పారమ్మా నీకు అటువంటిది స్ట్రెస్ అసలు లేదే నీ చెస్ట్లో? అనుక్షణం ఈ మనిషి ఎలా బ్రతుకుతారంటే, ముఖ్యం చూడాలి మీరు, కృపలో విశ్వాసంలో బ్రతికే మనిషి అనుక్షణం తనంటాడు, యేసు ప్రభు రోగి కాదు, సో ఐఎమ్ ఇన్ దిస్ వరల్డ్. యేసు ప్రభు బాడీలో అందముందే. హలో, యేసు ప్రభు బాడీ అందమైనది, నా శరీరము, సో ఐఎమ్ ఇన్ దిస్ వరల్డ్. నేను అదై ఉన్నా, నా శరీరము అలాగే ఉండును గాక. యేసు ప్రభు బీదోడు కాదు, నేను ఈ లోకంలో అదై ఉన్నా. హలో, ఇంకో సాక్ష్యం కూడా, ఇంకో ఆమె కూడా అట్లే థ్రోట్లో ఏదో ఆమెకు గడ్డలు ఉన్నాయని చెప్పారు. ఆ సిస్టర్ కూడా, యాజ్ జీసస్, యేసయ్య గొంతులో గడ్డలు లేవు, నా గొంతులో గడ్డలు ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే యేసు ప్రభు ఏమై ఉన్నాడో నేను అదే ఉన్నా. యేసు ప్రభు ఆరోగ్యవంతుడు, నేను అదే ఉన్నా. యేసు ప్రభు ధనికుడు, నేను అదే ఉన్నా. యేసు ప్రభు ఏ దయ్యాల ముందుకెళ్ళినా, దయ్యాలు యేసు నామములో నాశనం చేయబడేటివి, ప్రజలు విడుదల పొందుకునే వాళ్ళు, నేను అదే ఉన్నా. నువ్వు ఎప్పుడు ఈ వాక్యం మీద నిలబడి దీవారాత్రులు ఈ వాక్యం మీద నీ జీవితాన్ని కట్టుకున్నావా, నువ్వు చూడు ఎంత మహిమ సామర్థ్యం నీలోంచి ప్రవేశం. ఇదే అనుక్షణము నువ్వు నేను జీవించే విధానం. కృప విశ్వాసంలో జీవించే వ్యక్తి ఏదో వస్తుంది నాకు అని ఆలోచించాడు. ఆల్రెడీ నేను కలిగి ఉన్నా, ఆరోగ్యం కలిగి ఉన్నా. ఏది వచ్చినా తన జీవితంలో సమస్య, ఈ వ్యక్తి చూసే విధానం ఏముంటుందంటే, దేవా నాకు బాగా చెయ్యి, ప్రభువా ఎందుకు వచ్చింది ఇది. ఇట్లుండదు తన భాష, తన ప్రార్థన, తన విధానం ఏముంటుందో సార్, ఇది బయట నుంచి వచ్చినది, దీన్ని నాశనం చేసేదానికి నేను ఉన్నాను ఈ భూమి మీద. ఎవరి జీవితంలో అయినా సరే, నీ జీవితంలో, నీ కుటుంబంలో అయినా సరే, సేవలో అయినా సరే, అనుక్షణము నీ నోట్లో ఉండాల్సిన వాక్యం ఇది. యేసు ప్రభు ఏమై ఉన్నాడో నేను ఈ లోకంలో అదే ఉన్నా. యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినా కూడా జీవం ప్రవహించేది. ఆయన మాట్లాడగా నేను ఎక్కడికి వెళ్ళినా జీవం ప్రవహించును గాక. ఎందుకంటే ఆయన ఏమై ఉన్నాడో నేను అదే ఉన్నా. యేసు ప్రభు పరిశుద్ధాత్మతో నిండి ఉన్నాడో నేను పరిశుద్ధాత్మతో నిండి ఉన్నా. యేసు ప్రభు 9 పరిశుద్ధాత్మ వరాలతో అనుక్షణం పనిచేసేవాడు. బిడ్డ జాగ్రత్తగా, నీకు సాతాను అటాక్ చేస్తాడో, నీకు డిస్కరేజ్ చేస్తాడో, నువ్వు చెప్తానో బాగానే ఉంది, ఆయనలో పరిశుద్ధాత్మ వరాలు ఉన్నాయి, నాలో ఉన్నాయి అంటాను. ఎందుకంటే ఆయన ఏమై ఉన్నాడో ఈ లోకంలో నేను ఏదోనా. ఆయన రోగుల్ని బాగు చేసేవాడు, నేను రోగుల్ని బాగు చేస్తా. ఆయన క్యాన్సర్ని బాగు చేస్తాను, నేను క్యాన్సర్ని బాగు చేస్తా. ఆయన ప్రతి రోగిని స్వస్థతపరిచేవాడు, నేను ప్రతి రోగిని స్వస్థపరుస్తా. నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని చెప్పడం మొదలు పెడతావో, అటాక్ చేస్తాడు వాడు, డిస్కరేజ్ చేస్తాడు, ఇంకా కాల
ఏడైతుంది, నువ్వు అబద్ధం చెప్తాను, ఇది కాలేదే, నీ ఈ వాగ్దానం నీ కోసం కాదు. రకరకాలుగా ప్రయత్నం చేస్తాడు. నేను ముగిస్తాను. వారం, నెల, 2 నెలలు, 6 నెలలు, సంవత్సరం వదలకు. నువ్వు వదలకుండా ఆయన ఏమై ఉన్నాడో నేను అదై ఉన్నానని నువ్వు జీవించినప్పుడు నువ్వు కృపలో విశ్వాసంలో జీవిస్తాను. చూడు, నీ జీవితం ఎంత మహిమకరంగా మారుతుంది. ఇదే ఒక క్రైస్తవుడు జీవించాల్సిన విధానం. దేవుని కృప, అపారమైన కృప నీ మీద ఉంది. ఆ కృప ఎప్పుడు నువ్వు వాడుకుంటావు? విశ్వాసం ద్వారా. విశ్వాసం ఏంటి? ఆయన వాగ్దానాన్ని నువ్వు నీ జీవితంలో పాజిటివ్గా తీసుకోవడం. అప్పుడే ఆల్రెడీ ఆల్రెడీ నా జీవితంలో నేను బీదరికం చూసే ప్రసక్తే లేదు. నేను ధనికుడు, ఎందుకంటే ఆయన ధనికుడు కాబట్టి. ఆయన ఏమై ఉన్నాడో నేను అదే. రేపు వారం ఇంకా చాలా ఉంది. సో ఇప్పటికీ విన్నది మర్చిపోకండి. ఇక్కడి నుంచి కాలు బయట పెట్టిన తర్వాత ప్రతి క్షణం ఎక్కడున్నా ఆయన యేసు ప్రభు ఏమై ఉన్నాడో నేను అదే ఉన్నా. భయపడకో. అలా ముందు చూడండి, ముగిస్తాను. అలా ముందు చూడండి. నువ్వు కోపిష్టివి అమ్మా, నీ కోపం ఎక్కువ, బాధపడకో. సార్ నేను చాలా కోపిష్టిని, నాకు ఆయనతో నువ్వు కాగలవు ఆయనలాగా. ఏం చేస్తే కృపని జీవితంలోకి రాని. నువ్వు చెప్పు, దేవుళ్ళ నేను ఇతరులను ప్రేమిస్తా, దేవుళ్ళ కనికరిస్తా, దేవుళ్ళ దయ చూపుతా. ముందు చూడండి ఆయన. హలో, ముఖ్యంగా నీకు ఎవరైనా శత్రువుగా ఉంటే, ఇంట్లో నీకు బాధ పెట్టే వాళ్ళు ఉంటే, నిన్ను పీడించే వాళ్ళు ఉంటే, నువ్వు దేవుళ్ళ మారచ్చు నీ వ్యవహారంలో. ఎందుకంటే ఆయన బీజం నీలో ఉండేది. నువ్వు చేయాల్సిందేమో తెలుసా? నీ మైండ్కి నువ్వు వాక్యం చెప్పాలి. అదే టైంలో సాతాను కూడా నీకు డిస్కరేజ్ చేస్తా అంటాడు. నువ్వు ఇంత కోపిష్టి మనిషివి, నువ్వు భార్యని ఎట్లంటే అట్లా మాట్లాడతావు, నువ్వు ఏమై ఉన్నావు, ఆయన మాదిరి నువ్వేడున్నావు, నీకు ఇది అబద్ధం, నువ్వు చెప్పొద్దు అంటాడు వాడు. నేను చెప్పేది ఏంటంటే, నోరు తెరిచి యేసు ప్రభు కుళ్ళుకునేవాడు కాదు. సో ఆమెను నేను అలాంటి వాడిని, నేను కూడా కుళ్ళుకోని వాడిని. అర్థమవుతుందా? నీ నోట్లో సమస్తం దాగి ఉంది. అందుకే నాలుకలో ఏమేమి ఉంది? జీవం ఉంది. మరి నువ్వు అన్నావు అనుకో, నేను వేస్ట్ వెళ్ళాను, నాకు కోపిష్టిని, నేను అది నో, డోంట్ డూ దాట్. నువ్వు ఒక్క నెల నేను నీకు సంఘ కాపరిగా చెప్తాను. నేను చెప్పింది చెయ్యి. నువ్వు దైవత్వంతో నీ జీవితంలో నీ ప్రతి అనుక్షణం దేవుళ్ళ నువ్వు బ్రతికేదానికి మొదలు పెడతావు. అంతలేని దేవుడు చెప్పడు దేవుని పోలి జీవించమని, అంతలేని బైబిల్ చెప్పదు క్రీస్తు పోలి జీవించమని. నువ్వు చేస్తానే పెద్ద తప్పేం తెలుసా? సైతాన్ గారు చెప్తాను నువ్వు కోపిష్టి అని. వాడు చెప్తానేది నీకే లోపల. నువ్వు అనుకుంటున్నావు నువ్వే చెప్తాను అని. నువ్వేమంటావు అంటే నేను కోపిస్తుందాన్ని. ఎవరికి చెప్పలేవు, బయటికి కూడా మనసులో అనుకుంటావు నేను కోపిస్తుందాన్ని, నాకు చాలా కోపము, నేను చాలా చెడ్డదాన్ని, చెడ్డ ఆలోచనలు వస్తాయి, చెడ్డగా నేను ఇతరుల గురించి ఆలోచిస్తాంట. డోంట్ డూ దాట్. అది సైతాన్ నీతో నేను మాట్లాడుతానేది. నువ్వు దాన్ని చెప్పకో. నువ్వేం చెప్పాలా? బైబిల్లో నువ్వు ఏమై ఉన్నావు అని చెప్తుందో బైబిల్ అది చెప్పాలా. ఓకే, అర్థమైందా? అందుకే నేను లాస్ట్ ముగిస్తాను. జాగ్రత్తగా నింపలేరా. ఏ మనిషిని చూసినా నీకు ఆ మనిషితో ప్రాబ్లం ఉందనుకో, నువ్వేం చెప్పాలి తెలుసా? దేవుడు ఎంత ప్రేమిస్తాడో చంటేని నేను అంతే ప్రేమిస్తా. దేవుడు ఎంత దయ కలిగి ఉన్నాడో ఆ మనిషి మీద అంతే దయ నాకుంది. దేవుడు ఎంత కనికరిస్తాడో కుల్లాపం మీద నాకు అంతే కనికరం ఉంది. నేను అనుక్షణం అట్లానే బ్రతికేది పిల్లరా. నేను ప్రాక్టికల్గా సాధించింది మీకు చెప్తాను. నేను ఎన్నిసార్లు చెప్తానో, కామ క్రోధ లోభ మదమాశ్చర్యాలు లేనివాడిని. ఎందుకంటే యేసు ప్రభు ఏమన్నాడో నేను అదే ఉన్నా. ఆయనకి కామ క్రోధం మదమాశ్చర్యాలు లేవు, నాలో లేవు. ఆయన భయపడ్డావు, నేను భయపడినావు. నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని చెప్తావో, సత్యాన్ని పలుకుతావో, సత్యం నిన్ను స్వతంత్రుడుగా చేస్తుంది. నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని కృపని విశ్వాసం ద్వారా ఇంప్లిమెంట్ చేస్తావో, తీసుకుంటావో, నువ్వు మహిమ నుంచి మహిమకు, సామర్థ్యం నుంచి సామర్థ్యం ప్రవహిస్తావు. దేవుడు చేసేది ఏమి అన్నీ చేసాడు పిల్లరా. ఇక నా భాగమే ఉండేది. కృప ఏంటి? దేవుని భాగం. విశ్వాసం ఏంటి? మన భాగం. నువ్వు ఎప్పుడైతే విశ్వాసం ద్వారా మాట్లాడతావో, నీ జీవితం ఆశీర్వాదంతో నింపబడుతుంది. నీ జీవితము నువ్వు జీవించే విధానమే వేరైపోతుంది. అందుకే దయతో వినండి, ఇష్టానుసారం మాట్లాడకండి. ఈవెన్ ప్రార్థనలో పోయినా జ్ఞానంగా పోండి దేవుని సన్నిధికి. ఓకే, ఏదైనా సరే. వాడిని లాంటి పిల్లలు ఇంకా ఎవరెవరు పిల్లల కోసం ఉన్నారు, పెళ్ళిళ్ళ కోసం ఉన్నారు, చక్కగా ఉతికి ఆరేయచ్చు మీరు ఈ లోకంలో ఉన్న సాతాను శక్తుల్ని. యేసు ప్రభు రోగి కాదు, నేను రోగిని కాను. ఆయన ఆరోగ్యవంతుడు, నేను ఆరోగ్యవంతురాన్ని.
ఆయన అందగాడు. నేను మాటికి మెన్షన్ చేస్తాను, మీకు తెలుసా చర్చిలో ఇది. ఆయన ఏమై ఉన్నాడు? అందంగా ఉండే వ్యక్తి, అందంగా ఉండేవాడు. ఆయన ఏమై ఉన్నాడో నేను అది. మీరే చెప్పండి, ఎందుకు యేసుప్రభుని పెట్టాడు అక్కడ దేవుడు? ఎవరు యేసుప్రభు? యేసుప్రభు ఎవరు? మీకు ప్రశ్న, ఏం సార్ మళ్ళీ మమ్మల్ని యేసుప్రభు దేవుడు పిల్లరా, ఆయన మనిషిగా వచ్చాడు. నేను అడుగుతున్నా మీకు, ఎందుకు ఇంకా మనిషిగా ఉన్నాడు ఆయన? ఎందుకు తెలుసా? నువ్వు ఆయన్ని చూసాడు జీవించేదానికి. ఆయన ద్రాక్షవల్లి, నువ్వు తీగవే. అందుకే బైబిల్ అంటుంది, ఆయన ఏమై ఉన్నాడో ఈ లోకంలో నేను అదే ఉన్నా. నేను చెప్తున్నా, నీలో నుంచి యేసు ప్రభు మాట్లాడినప్పుడు అక్కడ కొంతమంది రాళ్ళు తీసుకొచ్చారు, ఒక స్త్రీని కొట్టేదానికి. అర్థమైంది మీకు? యేసు ప్రభు కింద రాస్తా అన్నాడు. ఏమైంది వాళ్ళలో? యేసు ప్రభు మహిమ వారి మీదకి పోయింది పిల్లరా. వాళ్ళ పాపాలన్నీ కనపడి, అయ్యో మేము యోగ్యులు మేమే చాలా తప్పులు చేశామే, వాళ్ళ జీవితం వాళ్ళకి కనపడింది. నేను చెప్తాను, యాజ్ జీసస్ ఈజ్ సో యామ్. నువ్వు చెప్పాలా నీ ప్రార్థనలో, నేను ఎవరింట్లో కాలు పెట్టినా ఆ కాలు పెట్టిన మరుక్షణమే వారి పాపాలు, వారి యొక్క బలహీనతలు వారికి గుర్తొచ్చి యేసే దేవుడని నమ్ముకొందురుగాక. నువ్వు విశ్వాసం రిలీజ్ చేయి. కృప ఉంది నీ మీద, అపారమైన కృప ఉంది. కృప వెంబడి కృప నీకుంది. నువ్వు విశ్వాసం చెప్పు. నువ్వేం చేస్తావు? నేను పోతే ఎవరు విన్నాడు సార్, నేను పోతే ఎవడు పట్టించుకోడు. సైతాన్ వాళ్ళని నీ ముందర కొద్దిగా డ్రామా ఆడేటట్లు చేస్తాడు, ఇష్టం లేనట్లు, నిద్రపోయేటట్లు. ఏది పట్టించుకోద్దు. ఆయన ఏమై ఉన్నాడో నువ్వు అదే ఉన్నావు. ఈవెన్ నిద్రపోతానే కూడా, అర్థమైందా? హలో, నిద్రపోతానే కూడా నువ్వు ఏమై ఉన్నావు? ఆయన ఏమై ఉన్నాడో నేను అదే ఉన్నా. నువ్వు ఇది తీసుకొని నడిచినప్పుడు చూడు నీ మినిస్ట్రీ ఎట్లుంటుందో. అందుకే డిస్కరేజ్మెంట్ లేదు పిల్లరా, మనకి భయపడేది లేదు మనకి. అర్థమవుతుందా? దేవుడు రాశాడనుకో చనిపోవాలని, చనిపోతాం. ఆ బ్రదర్ చనిపోయాడు, పాస్టర్. హలో, అంటే మళ్ళీ దేవుడు చంపడానికి అనుకోలేదు, మళ్ళీ నేనే దేవుడు చంపడం. హలో, అర్థమైందా? మళ్ళా ఆయన్ని దేవుడు చంపలే. హలో, మీరంతా ఎందుకు ఇట్లా చూసాను అదికో, అంతే. అది అంతే, మనకు తెలీదు. ఒకటి మాత్రం నిజం, మరణం ఎవరి చేతిలో ఉంది? మన చేతిలో ఉంది. ఎవరి చేతిలో ఉందని కూడా చెప్పరు. చూడండి, మీరు తెలియనట్లే ఉంటారు పిల్లరా. మీరు ఇంత ఇంటున్నారు ఈ చర్చిలో. మరణం ఎవరి చేతిలో ఉంది? నా చేతిలో ఉంది. ఆ దైవజనుడు గొప్ప దైవజనుడు, మరి ప్రభు సన్నిధిలో సంతోషంగా ఆనందిస్తున్నాడు. చాలా సంతోషం పిల్లరా కదా. నాకైతే ఎప్పుడూ పరిచయం లేదు, కానీ మన తెలిసింది మాకు. సురేష్ వాళ్ళ రిలేటివ్స్ అని, సురేష్ వాళ్ళ అంకులే మామ అవుతాడని, మన పాస్టర్ సురేష్ బేబీ వాళ్ళ భర్త, వాళ్ళ బంధువు ప్రొద్దుటూరులో వాళ్ళు. సో ఎనియో నాకు ముందు తెలిసిన పాప మాటల వాళ్ళు మనము పిలిచేవాళ్ళమే, మనకు తెలియదు కానీ. సో మన సురేష్ చెప్తే మాకు తెలిసింది. సో ఎనియో మంచి దైవజనులు. సో చాలాసార్లు ఏమైందంటే పిల్లరా, ఒక మనిషి ఎప్పుడైతే దాన్నే మాట్లాడడం మొదలు పెడతాడో, ఇది జరుగుతుందని, ఆ మనిషి ఇన్వైట్ చేసినట్లుంది. అందుకే దేవుణ్ణి మాత్రం ఎప్పుడు ఏలు పెట్టేకి లేదు పిల్లరా. ఆయన ఆల్రెడీ నిన్ను దీర్ఘాయువుతో తృప్తిపరిచున్నాడు, సుఖజీవమైన సంవత్సరంలో ఇచ్చి ఉన్నాడు. నేను నమ్మేది అది నిజం. నేను నమ్మేది కాదు, బైబిల్ చెప్పేది. పౌలు కూడా ఏమన్నాడు? నాకు శిరచ్ఛేదం ఇష్టం, నేను చనిపోతా. దేవుడు అన్నాడు, ఓకే, నువ్వు మార్టీర్గా కావాలంటే ఎవరేం కావాలి. సో నేను నమ్ముతా, బ్రదర్ ఎప్పుడు కోరుకుంటాడు, మంచిది అది. దేవుని సన్నిధిలో ఉన్నారు ఆయన, గొప్ప దేవుని పని చేసి ఇక్కడి నుంచి తన ప్రయాణం ముగించుకుని. నేను నమ్మేది ఏంటంటే, ఒకవేళ నిజంగా ఆయన కొడతా ఉన్నప్పుడు కూడా ఆయనకి నొప్పి తగిలిండదు. అది నా ఫెయిత్. ఎవరు నమ్ముతారు? నాకు బైబిల్లో కొన్ని విషయాలు నాకు తెలుసు. ఎప్పుడైతే ఇట్లా అటాక్ జరుగుతుందో దేవుని బిడ్డల మీదకి కొట్టడము, ఇవన్నీ బయట నుంచి మనకు కనపడతాయి, దెబ్బలు తగిలినాయి, అయ్యో మనసు అనిపిస్తుంది. నాకు చాలా ఏడ్చాను నేను. ఆయన ఎప్పుడు తెలియదు నాకు, ఆయన గురించి ఎప్పుడు వినలా. ఎప్పుడైతే ఆ వీడియోస్ పెట్టారో ఐ వాజ్ లైక్ క్రయింగ్, లైక్ ఒకరినే కూర్చొని, ప్రభువా మంచి దైవజనుడే, మా ప్రియుడు, నెక్స్ట్ స్నేహితుడు అన్న ప్రభు నీ సన్నిధికి వచ్చాడని మాకు తర్వాత తెలిసింది. బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్, కొట్టేటప్పుడు దేవుడు దెబ్బ తగలనిచ్చినాడు పిల్లరా. అంటే వాళ్ళు బయట నుంచి శరీరాన్ని కొడతారు. నేను నమ్మేదేమంటే, ఎప్పుడన్నా ఇట్లా మార్టీర్స్కి దేవుడు స్పిరిట్ బయటికి తీసేసుకుంటాడు, స్పిరిట్ సోల్ని బయటికి తీసుకుంటాడు. లైక్ డెడ్ బాడీ కొడితే ఏమవుతుంది, అట్లా జరుగుతుంది. నేను నమ్మేది అదే.
అందుకే పాత ఆదిమ సంఘంలో సంతోషంగా పోయారు చచ్చిపోయేదానికి. ఐ బిలీవ్ దిస్. ఎప్పుడైతే ఒక మనిషి నిన్ను పొడిచేకొస్తాడో దేవుడు నీ స్పిరిట్ని, సోల్ని బయటికి తీసేసుకుంటాడు. పొడుచుకోరా, నువ్వు ఎంత పొడుచుకుంటావు నా బిడ్డనని ఆయన తీసుకుని వెళ్ళిపోతాడు పైకి. వీడంతా మిగతా జరుగుతుంది అంటే జరుగుతూ ఉంటుంది. ఓకే, సో డోంట్ వరీ. ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, బ్రదర్ ఆయనకి జరిగింది బ్రదర్, నన్ను ఎవడు కొడతాడో. నో 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 నో, డోంట్ డూ దాట్. సి, అట్లా అందరికీ ఉండదు. కొంతమంది కోరుకుంటారు మార్టీర్ కావాలని, ప్రభు కొరకు ప్రాణం ఇస్తాను నేను, ప్రభు కొరకు చనిపోతాను. కొంతమంది ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. సో అందరికీ అది జరగదు పిల్లరా. బైబిల్లో నువ్వు యోహాను యేసు ప్రభు రొమ్మున అనుకుని ఉండేవాడు, అతి ప్రియుడైన శిష్యుడు. ఆయన మార్టీర్ కళ మనకు తెలియదు. ఆయన ఆత్మ ఎలా వెళ్ళిపోయిందో ప్రభు దగ్గరికి ఇంతవరకు తెలియదు. ఆయన్ని చంపాలని ప్రయత్నించి చచ్చిపోలే ఆయన. అర్థమైందా మీకు? నూనెలో ఉడికిపెట్టారు ఆయన్ని, ఆయన చనిపోలేదు. సో అందరికీ అది ఉండదు. కొంతమందికి అది వాళ్ళకి ఆల్రెడీ దేవుడు, నాకు తెలిసి వాళ్ళ కన్ఫెషన్ని బట్టి దేవుడు వాళ్ళకి ఆ యొక్క ధైర్యం కూడా ఇస్తాడు, ఆ మెంటాలిటీ ఇస్తాడు, ఆ మినిస్ట్రీ ఇస్తాడు. సో ఊరికే ఇది కాదండి, అయ్యో అయ్యో నాకు అందరికీ జరగవు అన్నీ. హ్యాపీగా ఇప్పుడు కత్రి కుల్మన్ గారి, కెన్నీ తెగన్ కానీ నాకు బయట వాళ్ళు బాగా తెలుసు, వాళ్ళంతా హ్యాపీగా ముగించారు. 100 years బిల్లీ గ్రామ్ గారు చనిపోయారు. 99 years తర్వాత చనిపోయారు దాదాపు. చూడండి ఎంత గొప్ప సేవ చేశారు. అట్లా కొంతమంది ఉంటుంది. సో ఎనీహౌ, మంచి దైవజనులు ఆయన. సో ఎందుకు వచ్చింది ఇదంటే టాపిక్ నాకు తెలుదాం. బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్ హౌ టు లివ్ బై గ్రేస్ అండ్ ఫెయిత్. అనుక్షణము ముగిసానా, ప్రతిదీ ఆల్రెడీ నేను పొసెస్ అయి ఉన్నా. దరిద్రం లేదు నా జీవితం మీద. దరిద్రం కొట్టివేయబడింది, ఓటమి కొట్టివేయబడింది. యాజ్ జీసస్ ఈజ్. ప్రతి క్షణం చెప్పాల, సో ఐ యామ్. 100 సార్లు చెప్పాల దినానికి, నువ్వు 1000 సార్లు. యాజ్ హీఈస్ ఎ బ్రిలియంట్ గాయ్, యాజ్ జీసస్ ఈజ్ బ్రిలియంట్, సో ఐ యామ్. హీఈస్ ఫుల్ ఆఫ్ విజ్డమ్, సో ఐ యామ్. హీఈస్ ఫుల్ ఆఫ్ అండర్స్టాండింగ్, సో ఐ యామ్. హీఈస్ అనాయింటెడ్ ఆఫ్ గాడ్, సో ఐ యామ్. అందుకే ఆయన శిరస్సు, నేను దేహం ఈ లోకంలో. ఓకే, రేపు వారం ముందుకు వెళ్దాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీ కృతజ్ఞతలు మేము వినైన వాక్యాన్ని బట్టి మా ప్రార్థన ఇదే స్వామి. విశ్వాసము కృపలో అనుక్షణం మేము జీవించదుం గాక. ఈ 9 పదాలు ఇంగ్లీష్లో, యాజ్ జీసస్ ఈ సో ఐ యామ్ ఇన్ దిస్ వరల్డ్ అనేది ఈ సంఘానికి నువ్వు నేను హృదయంలో రాయమని, ప్రతి క్షణం ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డ చెప్పేదానికి, నమ్మేదానికి, విజన్ చూసేదానికి, దీంట్లోనే జీవించడానికి సాయం చేయి. బయట వార్తల్లో పడకుండా తండ్రి, నీ వాక్యంలో గట్టిగా నిలబడదని సాయం చేయి. యేసయ్య శరీరంలో రక్తం ఉంది, నా శరీరంలో రక్తం ఉంది. యేసయ్య శరీరంలో ఆరోగ్యం ఉంది, నా శరీరంలో ఆరోగ్యం. ఎప్పుడు అట్లా కంపేర్ చేసుకుని ముందుకెళ్ళడానికి సాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి.